నికరం కలిగిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన పవిత్రమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నా తండ్రి, ప్రతి నిత్యము కూడా మీ సన్నిధిలో చేరి కన్న తండ్రి, మీ పిల్లలైన వారు, మిమ్మల్ని ప్రేమించేవారు, మీ మాటలు విని వాటి ప్రకారం బ్రతకాలని ఆశపడుతున్న ఈ తరుణంలో తండ్రి, ఆశ కలిగిన వారి ప్రాణములను తృప్తిపరచమని అడుగుతున్నావు నాయన. ఆత్మీయ జీవితంలో బలపరచండి. మిమ్మల్ని వారికి ప్రత్యక్షపరుచుకుని కన్న తండ్రి, వారు మీ కొరకు ఉన్నతంగా ఫలించే భాగ్యాన్ని అనుగ్రహించమని, మీరే అన్నీగా వాళ్ళు జీవించే భాగ్యాన్ని వారందరికీ ప్రసాదించమని, మీ ఆత్మ సహాయాన్ని మా అందరికీ మెండుగా ఉంచమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు ఒక చక్కటి పాఠం గురించి మనందరం కూడా ఆలోచించేద్దాం. ఇక్కడ చెప్పబడుతున్న ప్రతి పాఠం మరలా చెబుతున్నాను, కేవలం పరీక్షల కొరకు కాక, మన ఆత్మీయ జీవితం మెరుగుదల కొరకు, అభివృద్ధి కొరకు, దేవునిలో మనందరం కూడా మంచి ఫలింపు దిశగా ఈ పాఠాలు వినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేటి క్రైస్తవ ప్రపంచంలో ఈరోజు ఈ బైబిల్ విజ్ఞాన కళాశాల, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ అనుబంధంగా ఉన్నటువంటి ఈ క్రీస్తు సంఘం ద్వారా ఈ ఏలూరు పట్టణంలో, ఈ పరిసర ప్రాంతాల్లో ఎన్నో వినూత్నమైన అంశాలు వినిపింపబడుతున్నాయి. ఇవి క్రైస్తవ ప్రపంచంలో ఇటువంటి పాఠాలు ఎవరు కూడా బోధించరు, ఎవరు కూడా చెప్పరండి, గుర్తుపెట్టుకోండి. ఎంతవరకు చర్చిలకు వెళ్ళి, సంఘాలకు వెళ్ళి ఒక మోసభక్తిని వాళ్ళు చేస్తున్నారే కానీ, దేవుడు మన అందరి కొరకు వ్రాయించిన ఎన్నో సంగతులు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవన్నీ కూడా మన జీవితానికి చాలా అవసరమైన పాఠాలు. బైబిల్లో వ్రాయించబడిన ప్రతి మాట కూడా ఎంత అవసరమో మానవ ప్రపంచానికి అర్థం కాకుండా పోయిందండి. కనీసం క్రైస్తవ ప్రపంచం అయినా తెలుసుకుంటుందంటే వారు కూడా ఎంతవరకు చర్చికి వెళ్ళాలి, రావాలి, చర్చికి వెళ్ళాలి, రావాలన్న భావనతోనే ఉంటున్నారు. కానీ బైబిల్లో ఇన్ని విషయాలు నా కోసం దేవుడు ఎందుకు రాయించాడు, వాటి ద్వారా నేను ఏమి నేర్చుకోవాలన్న ఆలోచనతో, తలంపుతో ఎవరూ దేవుని దగ్గరికి రావటం లేదు. అది నేటి క్రైస్తవ ప్రపంచం. కానీ ఇక్కడ కూర్చున్న కొద్ది మందిగా ఉన్న మీరైతే ఈ విలువైన అంశాలు ఖచ్చితంగా మీరందరూ కూడా నేర్చుకుంటున్నారు, నేర్చుకోవాలి. మన జీవితంలో ఇవన్నీ కూడా ఆచరణలోకి పెట్టాలి. జాగ్రత్తగా ఆలోచించండి. ఏమండి, నిజంగా ఈ పాఠం అంశం విన్న తర్వాత మనకొక సందేహం కలవాలి. రాజ్య సువార్త ప్రకృతిగా ప్రజలుగా అంటున్నారు. సువార్త అనేది ఎవరికి అవసరం? సువార్త అనేది ఎవరికి అవసరం? మనుషులకు అవసరం కదా. ఎందుకు మనుషులకు సువార్త అవసరం అంటే, ఏమండి, 84 లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడుగా ఉన్నాడు మనిషి. ఈ శ్రేష్ఠుడుగా మంచిగా బ్రతకవలసిన మనిషి, సత్య సంబంధమైన కార్యక్రమాలు చేయవలసిన మనిషి భ్రష్టుడుగా మారారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, తన వాక్కును పంపి మనుషుల్ని బాగు చేయాలనుకున్నాడు. తన మాటను సువార్తగా చేసి ప్రపంచానికి అందించాడు. అదే యేసుక్రీస్తు వారు ఈ ప్రపంచానికి పిలుపుని అందించాడు. సమస్త భారం మోయుచున్న జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పి నా మాటలు వినండి అని సువార్త ప్రకటన అనేది ఆనాటి నుంచి నేటి వరకు దేవుడు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే మారిపోయిన మనుషులు, బాగా వినండి, మారిపోయిన మనుషుల కోసం. ఎలా మారిపోయారు? మంచిగా ఉండవలసిన మనుషులు, యథార్థంగా పుట్టినటువంటి మనుషులు దారుణంగా మారిపోయారు కనుక సువార్త మనుషులకు అవసరం. ఎస్, మనుషులు మృగాలుగా మారిపోయారు కాబట్టి మనుషులకు సువార్త అవసరమేనండి. బాగుంది. మరి ప్రకృతిని చూస్తున్నాం మనం. ఈ 84 లక్షల జీవరాశులతో మిళితమై ఉన్న, ఈ పంచభూతాలతో మిళితమై ఉన్న ఈ ప్రకృతిని చూస్తున్నాం. ప్రకృతి ఏం తప్పు చేసింది? ప్రకృతి ఏం మారింది? మారిపోయిన మనిషికి మరలా మనిషిగా, అంటే మనలా మంచిగా మారటానికి సువార్త అవసరం అన్నప్పుడు
మారని ప్రకృతికి సువార్త ఎందుకు? ఇట్లాంటి ఆలోచనలు ఎవరు మనసులో పెట్టరు. అందుకే బైబిల్ గ్రంథాన్ని ఒకవేళ మనం చదివామనుకోండి, ధ్యానించామనుకోండి, ఇట్లాంటి మాటలు మన కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు, మన ఎదుట ఇలాంటి మాటలు తారసపడినప్పుడు అప్పుడు ఆలోచిస్తాం, ఏంటి ఈ మాట ఎలా ఉంది? ప్రపంచం అంతా కూడా దీనికి విరుద్ధంగా బ్రతుకుతుంది, ఏంట్లో ఇందులో ఉన్న సారం ఏంటని ఆలోచిస్తాం. ఒకనాడు జైశాలి గారు బైబిల్ని బాగా చదివాడు కాబట్టి, ఇలాంటి అంశాలు ఇట్లాంటివి వచ్చినా తన కళ్ళ ముందు కనబడ్డాయి కాబట్టి వాటిని పరిశీలన దృక్పథంతో ఆలోచించాడు. కాబట్టి ఎన్నో పాఠాలు తీశాడు. సమాజానికి అవసరమైన ఈ ఎసెన్స్ అంతా కూడా అందించడానికి ఎన్నో కళాశాలలు స్థాపించాడు, రీసెర్చ్ సెంటర్స్ స్థాపించాడు. సమాజానికి ఇటువంటి ఉన్నతమైన పాఠవాలు బోధించాడు మహనీయుడు. మనం కూడా చాలా అదృష్టవంతులని చెప్పాలి ఈ తరంలో. ఎందుకంటే ఇట్లాంటి పాఠాలు వింటున్నందుకు. నిజంగా రాజ్య సువార్త ప్రకృతిగా ప్రజల కంటే ప్రజలకన్న సంగతి అందరికీ తెలుసు. కానీ ప్రకృతి కూడా సువార్త వింటుంది. ప్రకృతి కూడా ఏమండి సువార్తను ప్రకటిస్తుందన్న సంగతి ఈ ప్రపంచానికి ఎవరికి తెలియదండి. ఎందుకు సువార్త వింటుంది, ఎందుకు సువార్త ప్రకటిస్తుందన్న సంగతి ప్రపంచానికి తెలిస్తేనండి ఖచ్చితంగా సమాజంలో మార్పు అనేది మొదలవుతుంది. బాగా వినండి. ఇది ఆలోచింపచేసింది ఎవరో కాదు, ఒకనాడు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి ఈ ప్రపంచాన్ని ఆలోచింపచేసే, ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి ఎన్నో మాటలు చెప్పాడు ఆయన. ఆ క్రమంలో భాగంగా ఈ మాట చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త మీ అందరికీ తెలిసిన మాట, 16వ అధ్యాయం 15వ వచనం. మరలా చెబుతున్నాను, మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. ఏం చెప్తున్నాడండి అక్కడ? మరియు మీరు, యేసుక్రీస్తు వారు చెబుతున్నాడు, శిష్యులు చెబుతున్నాడు, అపోస్తులు చెబుతున్నాడు, మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అన్నాడు. చూడండి, క్రైస్తవ ప్రపంచం అయితే ఈ మాటను చదువుకుని దాటి వెళ్ళిపోయింది. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించినట్టే, అది యేసుక్రీస్తు వారు చెప్పాడు కదా సువార్త ప్రకటించమని, అందుకే మేము వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నామని మనుషులుగా చెప్తారు. కానీ అక్కడ ఏముంది మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి, ఇదేంటండి యేసుక్రీస్తు వారు సృష్టికి సువార్త చెప్పమంటాడు? అర్థమైందా మీకు? ఇది ఆలోచన దృక్పథంతో చదివితే మనందరికీ ఎన్నో సందేహాలు వస్తాయి. ఏంటి సృష్టికి సువార్తను ప్రకటించమంటున్నాడు? సృష్టికి ఎందుకు సువార్త ప్రకటించాలి? ఒకవేళ సృష్టికి సువార్త ప్రకటిస్తే సృష్టి ఏమైనా వింటదా? ఈ ఆలోచనలన్నీ మనకు మొదలైపోవాలి. బైబిల్లో ప్రతి మాటలో ఉన్న ఎంతో సారం అండి. నిజంగా మంచి మనసుతో నిస్వార్థమైన హృదయంతో బైబిల్ మనం చదువుతుంటేనండి, ఆ మాటలు మనం చదువుతుంటే ఆ మాటలు ఎంతో అర్థం అండి. అందుకే చూడండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా బైబిలుకున్న బోధకులు ఏ గ్రంథానికి లేరండి. బైబిల్ పట్టుకుని బోధించే వాళ్ళ సంఖ్య ప్రపంచంలో నిజంగా బైబిలుకున్నట్టుగా ఎవరికి ఉండరు. దాని దరిదాపు కూడా ఎవరు రాలేరండి. అంతమంది ప్రతిరోజు ప్రతి నిత్యం బైబిల్ నుంచి ఎన్నో బోధలు చేస్తున్నారట. అయినప్పటికీ నేటి కొత్త కొత్త సంగతులు, కొత్త కొత్త బోధలు బయటకు వస్తుంటాయి. అలా మనం కూడా చూడండి, ఏమండి మనం కూడా చూడండి, ఎప్పటి నుంచి మనం బైబిల్ నుంచి సంగతులు వింటున్నాం చెప్పండి. ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నో పాఠాలు విన్నాం. అయినప్పటికీ అప్పుడప్పుడు అంటుండే, అబ్బా భలే చెప్పారే వాళ్ళ పాఠం, అరే భలే అంశాలు చెప్పారే వాళ్ళ. ఎలా భలే ఏంటి? ఎప్పటి నుంచి అంటున్నావు నువ్వు? దాదాపు 10-15 సంవత్సరాల నుంచి వింటున్నావు. 10-15 సంవత్సరాల నుంచి నువ్వు ఈ పాఠాలు వింటున్నావు, బైబిల్లో ఎన్నో మాటలను వింటున్నావు కదా, మరలా నీకెందుకు కొత్తదనం కనపడిందంటే అది బైబిల్కున్న ప్రత్యేకత, విశిష్టతది. అది సాక్షాత్తు దైవ గ్రంథం గనక, దేవుడు రాసిన విషయాలు గనక. ఏమంటే దేవుడు అంత తోడు ఈ మాటలు రాశాడంటే ఎన్ని సంగతులు అందులో ఉంటాయి చెప్పండి, ఇన్ని మంచి విషయాలు ఉంటాయి చెప్పండి. అప్పుడప్పుడు లోకంలో అంటుంటారు, ఫలానా వ్యక్తి అండి మంచి పుస్తకం రాశాడండి. ఎవరండి? ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదండి, మన భారతదేశ మాజీ రాష్ట్రపతి గారు చనిపోయారు కదన్నా, చనిపోయారు. ఆయన మంచి మంచి సంగతులు రాస్తారండి. అందుకే కొంతమంది పుస్తకాలకి డిమాండ్. అలాగే పరీక్షలు రాసే వాళ్ళు కూడా చూడండి, విజేత కాంపిటీషన్స్ అని ఉంటాయి కొన్ని పుస్తకాలు. దాన్ని ఎక్కువ ఎందుకు కొనుక్కుంటారు? ఆ పుస్తకాలు ఎందుకు ఎక్కువ కొనుక్కుంటారు? అందులో మంచి మంచి సంగతులు రాస్తారు కనుక. పలానా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ అందుద్ది, పలానా కాలేజీలో మంచి చదువు చదువుతారు, చెప్తారు. ఈ విషయాలు విన్నప్పుడు ఏమండి మనుషులే
అంత మంచి వైద్యం, మనుషులే అంత మంచి విషయాలు, మనుషులే అంత మంచి చదువు అందినప్పుడు బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? గట్టిగా చెప్పండి, బైబిల్ గ్రంథాన్ని రాసింది ఎవరు? దేవుడు. మరి దేవుడు ఈ మాటలు రాసినప్పుడు ఎంత విలువైన మాటలు ఇస్తాడు చెప్పండి దేవుడు. అలా చదవాలి బైబిల్ని మనం. అప్పుడు మనలోంచి అసలు మంచి మంచి సంగతులు బయటకు వస్తాయి. మన బ్రతుకే ఈ ప్రపంచానికి బోధగా కనపడద్దండి. దాని డెప్త్ ఈనాటికి క్రైస్తవ ప్రపంచానికి అర్థం కాలేదు. ఇంకో మాట చెప్తున్నా, మనకు కూడా అర్థం కాలేదు. మనకు కూడా డెప్త్ మనకు అర్థమైంది అనుకోండి, బైబిల్ విడిచిపెట్టమండి. నిజం చెప్తున్నాను. అమ్మో దేవుడు రాశాడా నా కోసం, ఖచ్చితంగా రోజు నేను బైబిల్ చదవాలి. బైబిల్ చదువుతున్న ప్రతి వచనంలో ఉన్న సారాంశాన్ని నేను బయటికి తీయాలి. దాని ప్రకారం నా బ్రతుకుని కట్టుకోవాలనుకుంటాడు ఎవరు? అవి బైబిల్లో ఉన్న మాటలు, దేవుడు మాటలు అనుకుంటే ఆ మాటలు మన జీవితానికి అప్లై చేసుకుంటాం. ఆ ఉదయ భాస్కర్ చెప్పిన సంగతి అనుకుంటే వదిలిపెట్టేస్తాను. అర్థమైందండి? ఆ దావీదు చెప్పిన సంగతులు అంటే వదిలిపెట్టేస్తాను. కానీ చెప్పే సంగతులు దావీదు కావు, ఉదయ భాస్కర్వి కావండి. అలాగే ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, జైశాలి పిడి సుందర గారి మాటలు కూడా కావవి. ఎవరి మాటలు? దేవుని మాటలై. దేవుని మాటలు సుందరరావు గారు పరిశోధించి బయటికి తీశాడు. దేవుని మాటలు ఉదయ భాస్కర్ చెబుతున్నాడు. దేవుని మాటలు డెప్యూటీ డైరెక్టర్లు అందరూ చెబుతున్నారు. దేవుని మాటలన్నీ కూడా ప్రిన్సిపల్స్ చెబుతున్నారు అంతే. ఆ భావంతో చదవాలి, ఆ భావంతో మనం వినాలి. అప్పుడు మనకు అర్థమవుతాయి. ఆ భావంతో జైశాలి గారు చదివారు కనుకనే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే, అమ్మో సృష్టికి సువార్త ప్రకటించడం ఏంటి? సృష్టి అంతా కరెక్ట్గానే ఉంది కదా, దేవుడు చెప్పినట్టుగానే వింటున్నాయి కదా. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా ఆలోచన మనకు పుడతాయన్నమాట. ఇంకో మాటను మనం చూడగలిగితే, కొలస్సీలు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ఏం చెప్తున్నాడండి? పునాది మీద కట్టబడిన వారే. ఎవరి గురించి చెబుతున్నాడు? క్రైస్తవుల గురించి చెబుతున్నాడు. ఏ పునాది మీద కట్టబడ్డాం? ఆనాడు ఆదిమ సంఘం వేసింది పునాది. మూలరాయిగా యేసుక్రీస్తు వారు ఉంటే దాని మీద పునాదిగా అపోస్తులు ఉన్నారు. అంత బలిష్టమైన బలీయమైన పునాది మీద ఈరోజు క్రైస్తవ్యం కట్టబడింది కనుకనే నాటికి నేటికి ఏనాటికి దేదీప్యమానంగా క్రైస్తవ్యం అనేది సమాజంలోకి వెళ్ళిపోతుంది. ప్రతి హృదయాన్ని తాకుతుంది. ప్రతి మనిషి మార్పు కోరుకుంటుంది. ప్రతి మనిషిని ఆలోచింపచేస్తుంది. ప్రతి మనిషిని చైతన్యపరుస్తుంది క్రైస్తవ్యం. ఎందుకంటే బలమైన పునాది, బలమైన మూలరాయి క్రైస్తవ్యం. అందుకే చెప్తున్నాడు పౌలు గారిని ఉద్ఘోటిస్తూ, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టి. చూడండి, మీరు విన్నట్టు అంటే అక్కడున్న కొలసి పట్టణస్తులే కావచ్చు, లేదా పక్క నుంచి వచ్చి అక్కడ కూర్చున్న వాళ్ళే కావచ్చు, ఈరోజు ఆ మాటలు వింటున్న మనమే కావచ్చు. మీరు విన్నట్టియు కమా ఆకాశము కిందనున్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త. అంటే ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు కూడా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో మీరు విన్నారు, ఆకాశము కిందున్న సర్వ సృష్టి కూడా ఈ సువార్త వింటుంది, ప్రకటింపబడుతుంది అని మాట్లాడుతున్నాడు. చూడండి, అంటే సృష్టికి కూడా సువార్త ప్రకటింపబడుతుందని ఒకవేళ మీరు సమాజం గురించి పక్కన పెట్టేయండి, క్రైస్తవుల దగ్గరికి వెళ్ళి చెప్పండి ఈ మాట. ఏమంటే సువార్త సృష్టికి ప్రకటించాలి, సృష్టి అంతా సువార్త వింటుందంటే ఎల్లవా అవతలకి సృష్టి అంటే ఏంటి? చూడండి ఎలా అయిపోయారు. చూడండి, క్రైస్తవులు కూడా ఈ విషయాలు అర్థం కావట్లా. కానీ ఎక్కడున్నాయి? ఆ క్రైస్తవులు పట్టుకున్న బైబిల్లోనే ఈ మాటలు ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారు, మీరు అందరూ కూడా ఆలోచించాలి. అంటే సృష్టి అంతా సువార్తను వింటుందా అంటే ఖచ్చితంగా వింటుంది అన్న మాటలు యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలో మనకు అర్థమైంది. అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలో కూడా మనకు అర్థమైంది. ఆలోచించండి ఒకసారి. సరే తండ్రి, ఓకే, సృష్టి సువార్త వింటుంది. ఇంతకీ ఎందుకు సృష్టి సువార్త వింటుంది? ఈ సృష్టి సువార్త ఎందుకు ప్రకటించాలి? ఇంతకు సృష్టి చేసే పనేంటి? అంతే కదండి, మనం చేసే పనేంటో మనకు అర్థం కావాలి. అలాగే సృష్టికి కూడా పనుందన్న సంగతి మనందరికీ అర్థం కావాలి, ఈ ప్రపంచానికి అర్థం కావాలి. సృష్టికి పనుందా? సృష్టికి పనుందంటే ఎస్, 100% సృష్టికి పని ఉంది. ఏంటి అంటే,
పౌలు గారు చెప్తున్నాడు హెబ్రీలు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం జాగ్రత్తగా ఆలోచించండి. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. వీరందరంటే ఈ ఈ ఈ ఈ సృష్టిలో దేవదూతలుగా మలచబడిన ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నాడు మహానుభావుడు. మీరు ఆల్రెడీ చాలా క్లాసులు విన్నారు కనుక ఈ సృష్టి పని ఏంటో, ఈ సృష్టి అంతా కూడా దేవదూతల చేత నిర్మింపబడిందో లేదో మీ అందరికీ తెలుసు, అర్థమవుతుందండి. కానీ ఆ సృష్టి చేసే పనులేంటో మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రారంభంలో అయితే సృష్టి చాలా చక్కగా ఉందని దేవుడే చెప్పాడు, సర్టిఫై చేశాడు. ఎందుకంటే మనిషికి మంచి చేసేదిగా ఉంది సృష్టి. కానీ కాలానుగుణంగా సృష్టి మనిషికి కీడు కూడా చేస్తుంది, అది మీ అందరికీ తెలుసు. ఎందుకు సృష్టిలో పనిలో మార్పు వచ్చింది? మొత్తానికి సృష్టికి పని ఉంది. ఏ పని? ఇక్కడ చెప్తున్నాడు ఏమని చూడండి. వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు అన్నాడు. చూడండి, ఈ సృష్టి అంతా ఆత్మల చేత మలచబడినది అయితే ఈ ఆత్మలు ఈ సృష్టి అంతా కూడా సేవ చేయటానికి ఉన్నాయట. ఎవరికి? పరిచారం చేయటానికి ఉన్నాయట. ఎవరికి? సృష్టిలో రారాజుగా ఉన్నటువంటి, సృష్టిలో శ్రేష్ఠుడిగా ఉన్నటువంటి, అలాగే సృష్టిలో దేవుని స్వరూపంగా పుట్టిన మనిషికి సేవ చేయటానికి, పరిచారం చేయటానికి ఈ సృష్టి మలచబడింది. మరి ఆ సృష్టి ఈరోజు మనిషి మీద ఎందుకు ఎదురు తిరిగింది? ఆ సృష్టి మనిషి మీద ఎందుకు తిరిగిందంటే, ఎందుకు సృష్టిలో ఆ పనికి మార్పు ఎందుకు జరిగిందంటే మనిషి వల్లనే. చెప్పాను కదా, మనిషి దుర్మార్గుడిగా మారిపోయాడు, మనిషి భ్రష్టుడిగా మారిపోయాడు, మనుషుల ఆలోచన బాగలేదు, మనుషుల బ్రతుకుల తీరును బాగలేదు, వారి ఆలోచన విధానం అంతా కూడా దౌర్భాగ్యంగా మారిపోయింది. వాళ్ళు ఎందుకు పుట్టారో తెలియదు, ఎందుకు బ్రతుకుతున్నారో తెలియదు, ఎందుకు తన దైనందిన జీవితంలో ఈ పంచభూతాలను అనుభవిస్తున్నారో వాళ్ళకి తెలియదండి. వాళ్ళకి ఏమీ తెలియదు. ఏదో పుట్టారు కనుక బ్రతుకుతున్నారు, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు జీవిస్తున్నారు. మరి అట్లాంటి మనిషికి ఎందుకు సృష్టి మంచి చేయాలి చెప్పండి మీకు? అందుకే చెప్తాడు, అలాగే ఉంచండి. అందుకే చెప్తాడు యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం చెప్తాడు చూడండి ఒక మాట. సృష్టికున్న పని కూడా అక్కడ కూడా చెప్తున్నాడు. సృష్టికున్నటువంటి పని ఏంటో చెప్తున్నాడు చూడండి అక్కడ. ఏమండి? యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం. ఏమండి? యోబు గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనం ఏం చెప్తున్నాడమ్మా? 37, 12. ఆయన వలన నడిపింపబడినవై. ఎవరి వలనట? మొత్తం సృష్టి గురించి చెబుతున్నాడు. దేవుని వలన ఈ సృష్టి అంతా కూడా నడిపింపబడుతుంది. అందులో భూమి కావచ్చు, ఉరుములే కావచ్చు, మేఘాలే కావచ్చు, గాలే కావచ్చు, ఏదైనా ఈరోజు ఈ సృష్టిలో అంతా మనిషికి ఉపయోగపడుతుంది. ఈ సృష్టి అంతా మనిషికి లోబడి బ్రతుకుతుంది. ఈ సృష్టి అంతా మనిషిని బ్రతికిస్తుందంటే కారణం ఏంటో తెలుసా? అది దేవుని వలన నడిపింపబడుతుంది. కాబట్టి భూమి ఎవరి వలన తిరుగుతుంది అనుకుంటున్నారు? దేవుని వలన తిప్పబడుతుంది. అది భూమి స్వేచ్ఛాచలంలో ఎలా ఉంది? దేవుడు పట్టుకున్నాడు, దేవుడు వేలాడదీశాడు. సూర్యుడు ఎందుకు ప్రకాశిస్తున్నాడు? సముద్రాల్లో నీరు ఎక్కడి నుంచి వస్తుంది? సముద్రాల్లో నీరు ఎందుకు వేడెక్కుతుంది? ఆయన చేసే కార్యక్రమాలు ఇవన్నీ కూడా. ఈరోజు గాలి వస్తుంది కనుక నువ్వు పీల్చుకుంటున్నావు. ఎవరి పని? దేవుని పని ఇదంతా. జాగ్రత్తగా వినండి మీరందరూ కూడా. ఇవి చాలా అవసరం మానవ సమాజానికి. ఈ పాఠాలు మనిషికి అర్థం కావట్లా. దేవుణ్ణి కానీ సృష్టిని కానీ మనిషి పట్టించుకోవట్లేదు. మనిషి జీవితం అసలు తన గురించి సరైన అవగాహన లేకుండా పోయింది. అందుకే మనుషులు దారుణంగా మారిపోయారండి. తప్పండి. కనీసం మనమైనా మారాలి, మన బ్రతుకుకి సార్థకత చేకూర్చుకోవాలి. మనందరమైన కనీసం కొద్దిమందిగా ఉన్న మనమైన దేవుడి కోసం బ్రతకాలండి, దేవుని కార్యక్రమాలు చేయాలండి, దేవుడు చెప్పినట్టుగా మనం బ్రతకాలి. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనం పుట్టింది దేవుని కొరకు. మనం భూమి మీదకి వచ్చింది దేవుని వలన భూమి మీదకి వచ్చాం. దేవుని వలన భూమి మీదకి వచ్చాం. దేవుని కొరకు మనం అందరం బ్రతకాలి. ప్రతి నిత్యం కూడా మనందరం కూడా దేవుని కార్యక్రమాలు చేయాలి. ఇది ప్రపంచానికి అర్థం కావట్లేదు. కనీసం మీకైనా అర్థమైతే దేవుని కోసం ఫలించండి, దేవుని కార్యక్రమాలు చేయండి. అంతకు మించి ఈ భూమి మీద నువ్వు సాధించేది ఏమీ లేదు. దేనికోసం నువ్వు పరిగెట్టినా అది వ్యర్థం అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. మనకే అర్థం కావట్లేదు. మనమే దేవుని కార్యక్రమాలు చేయట్లేదు, మనమే దేవుడి గురించి చెప్పట్లేదు, మనమే సత్య సంబంధమైన కార్యక్రమాలు చేయట్లేదు. మరి ఏంటి చెప్పండి? మనకు ఆయుష్నిచ్చిన దేవునికే సమయాన్ని మనం ఇవ్వట్లేదంటే మీరు ఆలోచించండి.
అంటే దేవుడికే సమయం ఇచ్చేంత ఎత్తుకు ఎదిగిపోయాం మనం. బాగా వినండి, అసలు నీ జీవితంలో వచ్చే ప్రతి క్షణాన్ని ఎవరిచ్చారు నీకు? దేవుడిచ్చాడు. నీ ఆయుష్ కాలం అంతా దేవుడిచ్చాడు కదా. అలాంటప్పుడు నువ్వు దేవుడికి టైం ఇస్తామంటే, నాకు టైం ఉంటే, నాకు కాలం ఉంటే, నాకు సమయం ఉంటే నీ దగ్గరికి వస్తా, నేను క్లాస్ వింటా. ఆ మాట అంటే నిజంగా మూతి పళ్ళు రాలగొడతాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఆ మాట అనకూడదు మనం, తప్పండి. మనం మన కోసం బ్రతికే విధానంలో చాలా తక్కువగా ఉండాలి, దేవుని కోసం బ్రతికే విధానంలో చాలా ఎక్కువగా ఉండాలి. అలా చేసేసుకున్నాం మనం. కానీ మనం అయితే దేవుడి కోసం బ్రతికే విధానంలో ఈ సృష్టినంతా అందుకే ఇచ్చాడు, నువ్వు బ్రతకటానికే. కానీ ఎలా అయిపోయింది పరిస్థితి వల్ల? నువ్వు కష్టపడకపోతే, నువ్వు పని చేయకపోతే నీ జీవితం జరగదు అన్నట్టుగా మన జీవితాలు మారిపోయాయి. అది మనం చేసుకున్నాయి, చేతులారా చేసుకున్నాం. మనం హ్యాపీగా సృష్టినంతా అనుభవించి దేవుని యొక్క కళలు పండిస్తూ దేవుని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళవలసిన మనం అందరం కూడా ఈరోజు ఇలా ఎందుకు మారిపోయింది చెప్పండి? సొంత కార్యక్రమాల కోసం. స్వామి కార్యక్రమం స్వకార్యక్రమాలు మనం చేసి చెప్పండి, అన్నీ మన కోసమే కదండి. అందుకే చెప్పాడు, అందరూ తమ సొంత కార్యక్రమాలే చూసుకుంటున్నారు. కానీ నిజంగా చెప్పండి, మీరు ఇక్కడ కూర్చున్నారు, మీరు మీ సొంత కార్యక్రమాల మీద ఎక్కువ ఉన్నారా? ఏమండి, సత్య సంబంధమైన కార్యక్రమాల మీద ఎక్కువ ఉన్నారండి? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, మీకు అర్థమైపోద్ది. దేవుడేం చెప్పాడు? దేవుడేం చెప్పండి. అసలు మనం పుట్టింది ఎందుకట? సత్కార్యాలు చేయటానికి. ముందుగా సిద్ధపరిచాయంట మనందరి కొరకు. సిద్ధపరిచిన వాటిని మనం చేస్తున్నాం మనందరం. చెప్పండి మీరు, ఇలా ఉంటే ఎలా చెప్పండి, ఇలా ఉంటే ఎలా బాగుపడతాం చెప్పండి, ఇలా ఉంటే మనం ఎలా పరలోకం వెళ్తాం చెప్పండి. అందుకే ఇట్లాంటి పాఠాలండి, ఇట్లాంటి పాఠాలు ఆయన వల్ల నడిపింపబడుతున్న. గుర్తుపెట్టుకో, నువ్వు తీసుకునే ప్రతి అణువు ఆయనది. ఆయన రెక్కల కష్టం, ఆయన సొత్తు. ఆయన రెక్కల కష్టం తీసుకుంటూ, ఆయన సొత్తును తీసుకుంటూ, ఆయన ఇచ్చిన అవయవాలను వాడుకుంటూ, ఆయన ఇచ్చిన జీవితాన్ని తీసుకుని ఆయన కోసం బ్రతకవా? ఆయన కోసం బ్రతకమని నిన్ను బ్రతిమాలాలా, నీ వెంటపడాలా? చాలా తప్పండి ఇది. చాలా అన్యాయం చేస్తానండి దేవుడికి. చాలా కోపం రప్పిస్తుంది మానవ సమాజం. మనకే అర్థం కావట్లేదు, ఇంక సమాజానికి ఎలా అర్థం అవుతుంది చెప్పండి? మనకే విషయాలు అర్థం కావట్లేదు, ఇంక సమాజానికి ఎప్పుడు అర్థం కావాలి? ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యంగా మలిచేట ఈ భూమిని. ఈ శాస్త్రవేత్త ఈడుకు పిచ్చెక్కిపోయి అక్కడెక్కడేదో ఉందని అక్కడికి వెళ్ళిపోతానంటే ఈడు వేరే గ్రహాల్లో జీవం ఉంది అక్కడ ఎత్తుక్కుంటామని. అసలు ఉన్నదాన్ని వదిలిపెట్టేసి, అదే అంటారు చూడండి, ఏదో సామెత కూడా ఉంది దానికి. కంటి మున్నది కనపడతలా, ఉన్నవన్నీ వదిలేశాడు, ఏదో కావాలి పరిగెడతాడట. ఆతృత అండి, ఆశ అండి మనిషికి. ఆశ, అత్యాశ, దురాశ దుఃఖానికి చేయటని. ఉన్నదాంతో తృప్తి కలిగి బ్రతుకు, బాగుంటావు. అందుకే చెబుతున్నాడు ఏమని, నరులకు నివాసయోగ్యంగా ఈ భూగోళం ఉంది. ఈ భూగోళం మీదట నరులకు నివాసయోగ్యంగా భూమి మలిచాడు, భూమిని తిప్పుతున్నాడు. ఆ భూమి పైన ఏమున్నాయట? మెరుపులు, మేఘములు సంచారం చేస్తున్నాయి. నువ్వు అనుకుంటున్నావు, కళ్ళెత్తి పైకి చూస్తే అబ్బో మేఘాలు బలిబలి ఉన్నా. రే నాయనా, నువ్వు బలిబలి అంటారు కాదా, ఉన్నవి. మేఘాలను పెట్టింది ఎందుకో తెలుసా? భూమి మీద మేఘాలను ఎందుకు కప్పాడో తెలుసా? నీకు నీళ్లు కావాలంటే, నువ్వు తాగాలంటే, నువ్వు స్నానం చేయాలంటే, నీ పంటలు పండించుకోవాలంటే ఆ మేఘాలు ఉండాలిరా బాబు. నువ్వు ఆలోచిస్తావని దేవుడు చేశాడు, ఆశ్చర్యమైన కార్యక్రమాలు చేశాడు. కానీ నువ్వు ఆలోచించవుగా. ఎప్పుడు నీ కడుపుని నింపుకోవటం, నీ పొట్టే నీ జీవితం అంతే. అంతగా నీ కార్యక్రమాల గురించి ఎప్పుడు ఆలోచించాలి? ఈ ప్రకృతి గురించి ఎప్పుడు ఆలోచనలు వస్తాయండి మనిషికి? రావట్లేదు. దేవుడి గురించి ఎప్పుడు వస్తుందండి మనిషికి ఆలోచనలు? రావట్లేదు. రావాలని మన కళ్ళ ముందు ఇవన్నీ కూడా పెట్టాడు, గుర్తుపెట్టుకోండి. అణువులైన పాఠాలను నిక్షిప్తం చేశాడు ఆయన. ఈ ప్రపంచాన్నే, ఈ సృష్టినే ఏమండి పెద్ద విశ్వవిద్యాలయంగా దేవుడు మలిచాడు, గుర్తుపెట్టుకోండి. ఇటు చూసిన దేవుని పాఠాలే, నువ్వు నేర్చుకోవాలి. కానీ నీ మనోనేత్రాలు వెలిగించుకోవాలి. కానీ ఏమంటే ఎటు చూసిన దేవుని పాఠాలు పెట్టాడు. నువ్వు గుడ్డోడు అయిపోయావు, మరి ఏం చేస్తాను చెప్పండి? నువ్వు నేను గుడ్డోడుగా మారిపోయావు. మనోనేత్రాలు మూయబడ్డాయి, మన హృదయాలు కొవ్విపోయాయి. అందుకే ఇవన్నీ కూడా మనకు అర్థం కావట్లేదు. నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద మెరుపులు, మేఘములు సంచారము చేస్తున్నాయి. ఆయన వాటికి ఆజ్ఞాపిస్తున్నట్టు. వేటికి? ఇప్పుడు ఈ ప్రపంచానికి తెలియదు. ఏంటి, మేఘాలకి దేవుడు ఆజ్ఞాపిస్తాడా? మెరుపులకు దేవుడు ఆజ్ఞాపిస్తాడా? అవి ఆజ్ఞాపిస్తే వింటాయంటే వింటాయి.
నీలాగా నాలా కాదవి. నీలాగా నాలా కాదు. నీలాగా నాలాగా ఎప్పుడు దేవుని మాటను తిరస్కరించటం, దేవునికి వ్యతిరేకంగా బ్రతకటం మనకు అలవాటు. కానీ ప్రకృతికి దేవుని మాట వినటం, తూచా తప్పకుండా పాటించటం వాటికి అలవాటు. భయం వాటికి తెలుసా? నీకు భయం లేదు, భక్తి లేదు. కానీ సృష్టిలో ఉన్న ప్రతి దానికి దేవుడు అంటే ఎంత భయం తెలుసండి. భూమి గజ్జ 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 వణికిపోద్దంట దేవుడికి. పర్వతాలు వణికిపోతాయట. నీళ్లకి వణుకట. అంటే నీళ్లకు వణుకట తెలుసా మీకు? ఆకాశాలు కంపించిపోతాయట దేవునికి. కానీ మనిషికి భయం ఉందా అండి? భయం లేదు కాబట్టి నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. భయం లేదు కాబట్టి నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతుకుతున్నావు. ఏమండి, ఈ మాటలు విన్నప్పుడు సిగ్గు రావాలండి మన అందరికీ. ఆలోచించండి ఒకసారి. ఏమండి, తర్వాత ఏమన్నాడండి? ఆయన వాటికి ఆజ్ఞాపించినది యావత్తునవి నెరవేరుస్తాయి. ఎందుకు? వింటుందా? మేఘమే కాదు, మెరిపే కాదు, గోడలే కాదు, ఇంటి మీద ఉన్న దూలాలు కూడా దేవుని మాటను వింటాయి. అవి మాట్లాడుకుంటాయి. నిన్ను రేపొద్దున తుక్కు తుక్కు రేగొట్టాయి కూడా అవే. అర్థమవుతుందండి? నేను ఇల్లు వేసుకుంటాను, స్లాబ్ వేసుకుంటాను, ఊసలు వేసుకుంటాను, సిమెంట్ వేసుకుంటావు. నీకు తెలీదు అవి వేసుకుంటాయని ఒక రోజున. తెలుసా మీకు? నువ్వు ఎక్కడున్నా నన్ను ఎవడో చూడట్లేదు, నాకు నచ్చినట్టు నేను మాట్లాడేయచ్చు, నేను చేసేచ్చు అనుకుంటున్నావు. తెలుసా నీకు? ఇప్పుడు నేను మైక్లో మాట్లాడుతున్నానా? ఇది కూడా నా ప్రతి మాట వింటుంది. ఇది మీరు కుర్చీలో కూర్చున్నారు కదా. కుర్చీలో కూర్చుని నువ్వు ఏమి వింటున్నావో నీ మనసులో ఏముందో ఆ కుర్చీ తెలుసు, నీకు తెలియకపోవచ్చు. ఓరి దౌర్భాగ్యుడా, కుర్చీలో కూర్చుని చర్చిలోకి వచ్చి నీకు నచ్చినట్టు ఆలోచిస్తున్నావు. నీకుందరా? నీకుందే. దేవుడు చెప్పాడు కనుక నిన్ను మోస్తున్నాం. మేము దేవుడి ఆజ్ఞను తిరస్కరించాం. మమ్మల్ని నాశనం చేస్తున్నా, మమ్మల్ని మీకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నా, మేము దేవుడి మాట విన్నారు కాబట్టి నిన్ను క్షమిస్తున్నాం. మనం క్షమిస్తామండి? దేవుడి మాటని ఎవరికి క్షమించండిరా. ఓకే, అవతలోడు తప్పే చేశాడు, అవతలోడు తప్పే మాట్లాడాడు, క్షమించండి, మీరు మంచిగా నేను క్షమించటం ఎన్నిసార్లు క్షమించాలి నేను అంటావు నువ్వు. కానీ సృష్టి అలా అందం. ఒకవేళ సృష్టి అలా అందనుకో, రాళ్ళకు 2 కాళ్ళు ఇరిగిపోతాయి, కూర్చుంది కింద కూర్చుంటావు నువ్వు. లేదా స్లాబ్ ఇరిగిపోద్ది, కింద పడుకుంటావు నువ్వు, స్లాబ్ కింద ఉంటావు నువ్వు. దేవుడు ఆజ్ఞ దొరికేంత వరకు ఏది కూడా ముందుకు అడుగు వేది. గుర్తుపెట్టుకోండి. సృష్టికి అంత నెక్క చందుకే. సృష్టి అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. తెలుసా మీకు? ఆయనకి ఏమైనా బాధ వచ్చిందనుకో, నీకు నాకు చెప్పడం. దౌర్భాగ్యులం కదా మనం, ఆయన మాట వినం కదండి. ప్రకృతిగా ప్రజలకా ఎందుకో ఈ పాఠం అన్న ఉన్నతమైన పాఠం అండి ఇది. మీకు అర్థమవుతుంది. ఏమండి, సృష్టి అంటే చాలా ఇష్టం ఆయనకి. అందుకే ఏమండి, మన బాధ ఎవరు చెప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారండి, మీకు ఎవరైతే బాగా దగ్గరగా ఉంటారో, బాగా నచ్చుతారో, మీ బాధలు, మీ కన్నీళ్ళు, మీ కష్టం, మీ ఆనందం వాళ్ళతో పంచుకుంటారు. అవునా కదా? మీరు చెప్పండి. అవునా కదా? అవును. మరి ఇప్పుడు దేవుడు తన బాధ ఎవరు చెప్పుకుంటున్నాడు? ఆకాశమా? ఆకాశాన్ని ఎందుకు చెప్పుకుంటున్నాడు? ఆకాశం ఉంటుందా? ప్రపంచానికి తెలియదు కానీ ఆకాశం ఉంటుందన్న సంగతి ప్రపంచానికి తెలియదు, మనుషులకు తెలియదు. అందుకే ఎవరికి నచ్చినట్టు వాడు మాట్లాడతాడు. ఏంటి? ఆకాశం వింటది, ఆకాశం చూస్తుంది, భూమి వింటది, భూమి చూస్తుంది, ప్రతిదీ వింటది, ప్రతిదీ చూస్తున్న సంగతి మనకు తెలియదు. కాబట్టి నేరాలు, ఘోరాలు. ఏమంటే ఒక అత్యాచారం చేస్తుంటే ఆ భూమి మీద ఒక అబలను చెరుస్తుంటే ఆ భూమిని నేనేం చేయాలి చెప్పు? ఇప్పుడు ఓరి దౌర్భాగ్యుడా ఆపరా దాని స్వరం నీకు వినపడదు కదా. కానీ బైబిల్ చదివేవాడికి మాత్రం భూమిలో ఉన్న స్వరం వినబడాలి. క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కడికి ఆకాశంలో ఉన్న ఆర్తనాదాలు మనందరికీ ఎప్పుడు వినబడాలి. గుర్తుపెట్టుకోండి. ఆ క్రీస్తుని బైబిల్ని వెంబడించే ప్రతి ఒక్కడికి గోడలు కూడా మొరపెడతాయన్న సంగతి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే ఎవడండి తప్పు చేస్తాడు చెప్పండి? అమ్మో గోడ ఉంది, అమ్మో భూమి ఉంది, అమ్మో స్లాబ్ ఉంది, అమ్మో కుర్చీ ఉంది, అమ్మో నా చేతికి వాచి ఉంది, అమ్మో నా ఒంటి మీద బట్టలు ఉన్నాయి, బట్టల సాక్ష్యం చెప్తాయి. దట్ ఈజ్ బైబిల్. గుర్తుపెట్టుకోండి. ప్రపంచానికి కావలసిన పాఠాలు ఇవన్నీ కూడా. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి జైశాల్ గారికి, హ్యాట్స్ ఆఫ్. నిజం చెప్తున్నాను. వ్యక్తి పూజను ఎవడెవడో మాట్లాడుతున్నాడు మూర్ఖుల్లాగా. ఇలాంటి పాటలు ఎవడండి తీసింది సమాజానికి చెప్పండి మీరు? మరి నేనైతే లేదు కాబట్టి నేను మాట్లాడాలి. ఆలోచించండి ప్రేమణ దేవుని పిల్లలారా. ఆయనకు ఆజ్ఞాపించిన యావత్తునవి ఏం చేస్తాయట? నెరవేర్చును. నువ్వు నెరవేరుస్తావు చెప్పు? దేవుడిని కొన్ని కార్యక్రమాలు కొన్ని కాదు,
ఇన్ని పనులు అప్పచెప్పాడు కదా, నెరవేరుస్తున్నావు నువ్వు? మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళండి. పోరే మీకు లేదుగా మరి సమయం, మీరు ఎవరికి దేవుడికి మహానుభావులు కదా మీరు, మహాసాధ్యులు మహానుభావులు మీరు. మరి మీకు సమయం ఉండదుగా, బోళ్ళు కష్టపడిపోవాలి, బోళ్ళని చేయాలి, ఏం చేస్తాం చెప్పు. పోనే మీకు సమయం ఉన్నప్పుడైనా కనీసం వెళ్ళి ఒక ఇంటికి వెళ్ళి సువార్త ప్రకటించండి. ఈ సువార్తను తీసుకువెళ్ళండి, ఈ మాటలు చెప్పండి. సమాజం నాశనానికి వెళ్ళిపోతుంది. మనం వినాలి, మనం నేర్చుకుని కనీసం నీ పక్క వాళ్ళకి, నీ బంధువులకి, మిత్రులకు చెప్పనంటే ఈ కార్యక్రమం ఎంతమంది చేస్తున్నారు? చేతులు ఎత్తండి. ఎవరు చేస్తున్నారు చెప్పండి. పోనీ కనీసం శనివారం ఒక రోజు పెట్టుకుని, పోనీ 5 రోజులు కుదరట్లా, 5 రోజులు నీ దౌర్భాగ్యమైన పనులు నువ్వు ఉండిపోయావు, ఈ పొట్టను నింపుకోవడం కోసం పరిగెడుతున్నావు, ఈ జానడి పొట్టను నింపుకోవడం కోసం పరిగెడుతున్నావు. ఓకే, నీకు నమ్మకం లేదు దేవుడి మీద, దేవుడున్న లోకం మీద నీకు నమ్మకం లేదు, నువ్వు పరిగెడుతున్నావు. కనీసం పోనీ అరకొర భక్తిగా అయినా ఆ శనివారం అయినా పెట్టుకోండి. పోనీ టీముల కింద వెళ్ళాలంటే ఎవరిని వెళ్తున్నారా? పట్టట్లేదండి. ఏమంటే దేవుడు ఆర్తనాదమే మీకు పట్టట్లేదు. నేనెంత, నా బ్రతుకు ఎంత మీకు చెప్పడానికి చెప్పండి. అంతే కదండి. ఆడెవడండి ఉదయ భాస్కర్ గారు? ఆడెవడాడు? ఆఫ్టర్ ఆల్, నిజమే ఆఫ్టర్ ఆల్. కానీ చెప్పేది నా మాట కాదే మీకు చెప్పేది. మీకు చెప్పేది నా సొంత మాటలు చెప్పట్లేదండి. నా సొంత మాటలు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే దేవుడు మనకి ఏం చెప్పాలో అన్నీ చెప్పేశాడు. ఇంక వేరే చెప్పాల్సింది ఏమి లేదు. ఇక ఉన్నదాన్ని పాటించండి చాలు, బాగుపడతాం. అవి తూచా తప్పకుండా పాటిస్తాయి, కానీ మనిషి మాత్రం పాటించడు. తర్వాత చూడు, ఇప్పుడు చెబుతున్నాడు, పాయింట్ వచ్చింది. శిక్ష కొరకే కానీ. ఎందుకు శిక్ష కొరకు? ఎందుకు? నువ్వు మారిపోయావు, నువ్వు నీ ఆలోచన బాగలేదు. మరి ఎందుకు నీకు మంచి చేయాలి చెప్పు? సృష్టి అంటే సృష్టికి పని ఉంది. ఏం పని? నిన్ను తొక్కిబట్టి నారతీయాలన్న సృష్టి ఒకటి. తాను భూలోకము కొరకే కానీ, అంటే భూలోకం కొరకంటే వాళ్ళకి మేలు చేయటానికే కానీ, అంటే కృప, అది తర్వాత చెప్పాడు. అందుకే కృప కొరకే కానీ, అంటే దయ చూపించడానికి, మేలు చేయటానికి. మరి దయ చూపిస్తుంది కనుక నీ ముక్కుల్లోకి ఆక్సిజన్ వెళ్తుంది. ఆ ముక్కులోకి ఆక్సిజన్ ఆగిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ ముక్కులో దూది పెడతారు. అప్పుడు ఇంకా ఆక్సిజన్ వెళ్ళకపోతే నీ ముక్కులో ఏం పెడతారు? దూది పెట్టి నేను గోతులో పెడతారనమాట. అది దానికి అర్థం చేసుకోండి ఒకసారి మీరు. అంటే కృప కొరకే కానీ, భూలోకము కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన వాటికి ఆజ్ఞాపిస్తాడు. అంటే సృష్టికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. మనిషికి ఎలాగైతే ఆజ్ఞాపించాడో సృష్టికి కూడా దేవుడు ఆజ్ఞాపించాడు. చెయ్యండి, నా మాటలు వినంటే దేవుడు కూడా సృష్టికి పాఠాలు బోధిస్తున్నాడు. అవి పాఠాలు వింటున్నాయి, వాటికి పనుంది. ఇది ఈ ప్రపంచానికి తెలియదండి. ఈ ప్రపంచానికి తేరగా వస్తుంది కనుక పీల్చావు, తేరగా వస్తుంది కనుక బస్తాలు బస్తాలు బియ్యం తిన్నావు, తేరగా వస్తుంది కనుక చేర్లు గోధుమ పిండి మెక్కేసావు, తేరగా వస్తుంది కనుక ఏమంటే మినరల్ నీళ్లు, ఆ నీళ్లు, ఈ నీళ్లు, చెరుకు రసం, ఆ రసం, ఈ రసం, తాగటమే పని. రోజు కుంపాలుగా తాగటమే. కానీ ఎవరిచ్చారో తెలియదు, ఎందుకోసం నిన్ను బ్రతికిస్తున్నాయో తెలియదు, ఎందుకోసం అవన్నీ కూడా అంత కష్టపడుతున్నాయో తెలియదు. దేవుడు ఆజ్ఞ తూచా తప్పకుండా ఎందుకు పాటిస్తుందో నీకు తెలియదు. ఎందుకు చెప్తాడు చూడండి. ఇప్పుడు ఇంకా చెప్పాడుగా, 2 చెప్పాడు. ఒకటి నిన్ను శిక్షించటానికి, అంటే నిన్ను నార తీయటానికి ఒకటి, తర్వాత మరలా నీకు కృప చేయటానికి కూడా. మరి ఏం చేస్తావు? దేవుడు మళ్ళీ ప్రేమమడి కదండి ఆయన. ఎంత కాదనుకున్న పిల్లలం కదా, మళ్ళా బ్రతకాలి ఏమైనా ఆలోచిస్తావేమో, ఏమైనా ఆలోచిస్తావేమో నువ్వు, కనీసం కొద్ది గొప్ప మారుతావేమో. మళ్ళీ కృప, అందుకే గాలి, అందుకే నీళ్లు, అందుకే సృష్టి. అర్థమవుతుందని చెప్పే మాటలు మీకు అందరికీ బాగా వినండి. పాఠం చాలా బాగుంటుంది. ఇంకా అందుకే చెబుతాడు సామెతల గ్రంథం 16:4 కూడా. దేవుడు ఏదైనా చేశాడంటే సామెతల గ్రంథం 16:4 కూడా ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. 16:4 ఏం చెప్తున్నాడండి చూడండి. ఈ సామెతల గ్రంథం 16:4 యెహోవాట దేవుడు ఉన్నవాడట. ప్రతి వస్తువును, దేవుడు ప్రతి వస్తువును దాని పని నిమిత్తం, అంటే దేవుడు ఈ సృష్టిలో చేసిన ప్రతి వస్తువు, ప్రతి అణువు పని నిమిత్తము కలిగించెను. అంటే సృష్టికి పని ఉంది. సృష్టికే పని ఉన్నప్పుడు మనకు పని లేదండి, మనకు పనిపాట లేదండి. సృష్టికే పని ఉన్నప్పుడు కుక్కకు పని ఉంది, ఉడతకు పని ఉంది, మిడతకు పని ఉంది, అన్నిటికీ పని ఉంది. మరి నీకు నాకు పని లేదా? ఎందుకు లేదండి? బయటికి వెళ్తలేదా? మేము పని చేయట్లేదండి, మా భార్యలు మేము అందరం పోషించుకోవట్లేదండి, మా కుటుంబ సభ్యులు పోషించుకోవట్లేదండి, అలసిపోతున్నామండి. మేము ఎంత కష్టపడుతాం మీకు తెలుసా? ఎవరి కోసం కష్టపడ్డామమ్మా? ఎవరి కోసం?
మరి సృష్టి ఎవరి కోసం కష్టపడుతుందమ్మా చెప్పు? మామిడి చెట్టు ఉందండి, మామిడి చెట్టు ఎవరి కోసం కష్టపడింది? మామిడి చెట్టు కోసమే కష్టపడిందా, మన కోసం కష్టపడిందా? కుక్క ఉంది, కుక్క ఎవరి కోసం కష్టపడుతుంది? ఉడత ఉంది, ఉడత ఎవరి కోసం కష్టపడుతుంది? నీకు తెలియదు, అది మన కోసం కష్టపడుతుంది సంగతి నీకు తెలియదు. మనం చోట చెప్పేలేండి, మిడతకి పని ఉంది, మిడత మనకి చెబుతుంది. ఉడతకి పని ఉంది, ఉడత కూడా మనకు చెబుతున్నాడు. ఉడత మనకేం చెప్పుద్ది? ఉడత మనకేం చెప్పుద్దండి? చెప్పని ఏం చెప్పుద్దో? ఉడత చెంగు మరి ఇక్కడి నుంచి అటే గురుద్ది, ఇటు నుంచి అటే గురుద్ది. ఏది ఏమైపోయినా నువ్వు ఉన్నావు, ఒరే నవ్వరాకు సంతోషంగా ఉంటారంటే ఎప్పుడు ఏదో ఏమైంది ఏమైందమ్మా నీకు? ఎందుకు బాధపడుతున్నావు? దేనికోసం బాధపడుతున్నావు? ఉడతను చూడు, ఉడతకు పని ఉంది. మరి అది సృష్టిలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవన్నీ కూడా. ఏదో పోయినట్టు, ఏమంటే ఏదో అయిపోయినట్టు, ఏదో జరిగిపోయినట్టు ఎందుకు ఎడుతున్నావు? చూడు ఉడతను చూడు, కొన్ని మిడతను చూడు, ప్రతిదీ కూడా నీకు పాఠం నేర్పుద్ది. అర్థమైందండి మీకు? బాగుంటాయి, అందుకే వినండి, బైబిల్ చదవండి, బాగా అర్థమవుతాయి మీకు ఇవన్నీ కూడా. తర్వాత ఏమన్నాడు? చాలా మాట మళ్ళీ చల్ల. యెహోవా ప్రతి వస్తువుని దాని పని నిమిత్తం కలగ చేశాడు. సృష్టిలో ప్రతి దానికి పని ఉంది, అంటే సృష్టికి పని ఉంది. ఇంతకీ ఓకేనండి, మా పని మాకు తెలియపరిచారు బైబిల్ నుంచి. సృష్టికి ఇంకేంటి పని? ఒకటి మనకి సేవ చేయటం, రెండు మన తొక్క తీయటం, రెండు అయిపోయింది. ఇంతకీ ఇంకా మిగతా వాటి పనులేంటో మనకు అర్థమైతే ఇంతకీ సువార్త వాటికి ఎందుకో మనకు అర్థం అవుద్ది. రాజ్య సువార్త ప్రకృతి కూడా ఎందుకో మనకు అర్థం అవుద్ది. చూస్తారా? ఇగో పుస్తకంలో అయితే చాలా రెఫరెన్స్లు ఇచ్చారండి. మీరు రేపొద్దున ఎగ్జామ్లో కూడా ఇన్ని రెఫరెన్స్ రాయక్కర్లేదు, కానీ మీరు బుర్రలో పెట్టుకుని ఇంటికి వెళ్తారు, చదువుకుని ఆ రెఫరెన్స్లు చదువుకుని బుర్రలో పెట్టుకోండి. నేను కొన్ని మాత్రం రెఫరెన్స్లు మీకు ఇస్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఫస్ట్ ద్వితీయోపదేశ కాండం నుంచి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనం. కొన్ని రెఫరెన్స్లు తర్వాత రాసుకోండి, కానీ పాఠానికి అవసరమైన రెఫరెన్స్లు మాత్రం రాయండి, గుర్తుపెట్టుకోండి. ఈ పాఠం వచ్చింది 5 మార్కుల ప్రశ్నకి వచ్చింది. ఏం చేయాలి మీరు అప్పుడు? ఒక 4 రెఫరెన్స్లు రాయండి చాలు. మీ వీరత్వాన్ని సూరత్వాన్ని పేపర్ మీద ప్రదర్శించకండి. మీరు ప్రదర్శించినంత మాత్రం మీకేం మార్కులు రావు, తగినంత మాత్రం రాయండి. అలంకరణ ఎలా ఉండాలి? అలంకరణ ఎట్లా ఉండాలి? తగు మాత్రం ఉండాలి. అలాగే పేపర్ వీరత్వం సూరత్వం పేపర్ను బ్రతుకులు చూపించండి, వీరత్వం సూరత్వం. అర్థమైందా? కొంతమంది టైం చాలట్లా, కొంతమందికి ఎందుకు చాలతలేదు? వచ్చినయో రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎన్నిసార్లు చెప్పాను మీకు? చెప్పాను లేదు మీకు? 3 సార్లు చెప్పాను. అందుకే 5 మార్కులు వచ్చినప్పుడు 5 మార్కులు తగ్గట్టు రాయలేరా మీరు? రాయలేరా? రాయాలి, తప్పదు. 10 మార్కులు వచ్చినప్పుడు ఎన్ని రెఫరెన్స్ రాయాలి? 6 రెఫరెన్స్లు, 5 రెఫరెన్స్, 6 రెఫరెన్స్లు రాస్తే ఫుల్ మార్క్ ఖచ్చితంగా పడతాయి. ఎందుకురా? పర్ఫెక్ట్ రెఫరెన్స్లో 6 రాయండి. 10కి 9 మార్కులు పడపోతుంది నన్ను అడగండి. అప్పుడు పేపర్ రివాల్యూషన్ పెట్టద్దు అవసరం అయితే. అర్థమైందండి? గుర్తుపెట్టుకోండి. ఏం చెప్తున్నా చూడండి అక్కడ. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను మీ ఎదుటను ఇవన్నీ కూడా ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఎవరిని పిలుస్తున్నాడు సాక్ష్యంగా? బాగా వినండి, ఎవరిని పిలుస్తున్నాడు సాక్ష్యంగా? భూమిని పిలిచాడంట, ఆకాశాన్ని పిలిచాడట. అంటే భూమి ఆకాశం వింటాయా, చెబుతాయా సాక్ష్యం? నువ్వు చెప్పకపోవచ్చు, నువ్వు సాక్ష్యం చెప్పమంటే ఎక్కడన్నా అన్యాయం జరిగిందని ఒక ఊర్లో నీ కళ్ళ ముందు ఒక అన్యాయం జరిగిందనుకో, ఒరే సాక్ష్యం చెప్పరంటే, అమ్మో నేను చెప్పనండి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనండి. ఎవరేమనుకుంటారు? నిజం చూసిందని చెప్పవా? నువ్వు చూసిందని సాక్ష్యం నిజం చెప్పవా? ఎవరైనా చెప్పమంటే చెప్పరండి, మాట్లాడరండి. ఒరే నువ్వు విన్నదే చెప్పు, చూసి చెప్పు. అమ్మో నేను చెప్తే ఎలాగండి? చెప్పడండి వీడు. కానీ పనికి మాలిన మాటలు చెప్పమనండి, ఎన్ని చెప్తాడో. వాళ్ళ మీద చెప్పమని నిన్ను చెప్తారో. కానీ నీలాగా నాలుగు కాదు సృష్టి, గుర్తుపెట్టుకో. నీలాగా నాలుగు కాదు, ఏమి చూసిందో నిఖార్సుగా చెప్పుదు. అందుకే నీ మీద సాక్షులు ఎవరిని పెట్టాలో వాళ్ళని పెడతాడు దేవుడు. అందుకే ఎవరిని పెట్టాడు? భూమిని పెట్టాడు. తప్పించుకోగలవు నువ్వు? మనిషి అయితే అబద్ధం చెప్తాడు, అబద్ధ సాక్ష్యం చెప్తాడు, లేకపోతే ఇటు మాట్లాడాడు. వీడెందుకు మాట్లాడతాడు? ఇటు మాట్లాడాడు. తిన్నప్పుడు తెరుతాడు ఎంత నోరు. మాట్లాడమనడం తెరవడం, మాట్లాడరు. దేవుడు గురించి నన్ను మాట్లాడమంటే అబ్బా మాట్లాడనండి, నేను చేయనండి. ఎగ్జామ్ రాయంటే నేను రాయనండి. ఎందుకు రాయో? ఇప్పుడు బూడని కార్యక్రమాలు చేస్తున్నావు, బయటికి వెళ్ళి అందరూ తెలివితేటలు ఉపయోగిస్తున్నావు, తెలివితేటలు. ఎగ్జామ్ రాయు, బైబిల్ చదువు, దేవుడి కార్యక్రమాలు చేయు, సాక్ష్యం చెప్పమంటే చెప్పు. అందుకే నీ మీద
నీ తోలు అలాలు కాబట్టి నువ్వేంటో కరెక్ట్గా నీకు 70 mm పిక్చర్ చేయాలి కదండి నీకు. మరి సినిమా తీస్తారు సినిమా వాళ్ళు, ఏమంటే సినిమా తీసి వాడు తీసిన ప్రతి బిట్టు తూచా తప్పకుండా రావాలంటే ఇప్పుడు ఏం చేయలేడు, క్యాప్చర్ చేస్తాడు కెమెరాతో. కెమెరా ఏమనుకుంటున్నావు, సృష్టి. అందుకే సీసీ కెమెరాలు పెడుతున్నారు. ఏం పెడుతున్నారు, సీసీ కెమెరా. నువ్వు ఇక అబద్ధం ఆడితే కుదరదుగా, నువ్వు మాయ చేయటం కుదరదు కదా. మనిషి అంటే మాయ చేస్తావేమో, సీసీ కెమెరాని మోసం చేస్తావా, కెమెరాని మోసం చేయగలవా? ఇప్పుడు ఆకాశం పెద్ద కెమెరా. ఎంత కెమెరా అండి, ఇది ఉంది చిన్న కెమెరా. ఇది ఆకాశం ఎంత కెమెరా అండి బాబు, తప్పించుకోలేవు. ఇవన్నీ తెలిస్తేనే మనిషి తప్పు చేస్తాడండి చెప్పండి. ఇవన్నీ తెలిస్తే అమ్మో సీసీ కెమెరా ఉంది ఇక్కడ జాగ్రత్తగా ఉన్న. దొంగోళ్ళు సీసీ కెమెరా గప్పుకుని వెళ్ళరు, లేకపోతే ముందు పగలగొట్టేస్తారు. ఆకాశాన్ని పగలగొట్టగలవా నువ్వు? సీసీ కెమెరా చెప్పాలి, ఇప్పుడు పోలీసు వాళ్ళు చెప్పాలి, ప్రభుత్వాలు చెప్పాలి. దేవుడు మీ మీద ఆకాశాన్ని సీసీ కెమెరాగా పెట్టాడు, జాగ్రత్త రోయ్. మేము పట్టుకోకపోవచ్చు, దేవుడు మాత్రం నేను ఖచ్చితంగా పట్టేసుకుంటాడు రా నాయనా అని చెప్పాలి. అప్పుడు బాగుపడతారు. అర్థమైందండి? అందుకే ఆకాశాన్ని, ఇదిగో నువ్వు నుంచున్న భూమిని సాక్ష్యంగా పిలుచుచున్నాడు. అంటే రేపొద్దున నీకు సాక్ష్యం చెప్పాలి అంటే, నువ్వు నీకు సాక్ష్యం చెప్పాలంటే, నీకు బోధ చేయాలంటే ఇప్పుడు ప్రకృతికి ఏమవసరం, రాజ్య సువార్త అవసరం. గుర్తుపెట్టుకో. ఇంకా 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 ఏం చెప్తున్నాడో, కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. ఇంకా సృష్టికున్న పన్నెండు చెప్తున్నాడు చూడండి. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనం. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 5వ వచనం. 50 ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై నాకు నిబంధన చేసుకునిన, ఇదిగో ఇప్పుడు చూడండి, నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. ఎవరినట? నా భక్తులను అంటే నా పిల్లలను నా యొద్దకు సమకూర్చండి. సమకూర్చండి ఎవరు చెప్తున్నాడు? ఏమండి? సమకూర్చుడని మీది ఆకాశమునకు కింద భూమిని పిలుస్తున్నాడట. నా పిల్లలు నా దగ్గరికి చేర్చండి ఎవరు చెప్తున్నాడు? దేవుడు. చెప్పండి గట్టిగా, ఎవరు చెప్తున్నాడు? భూమికి చెప్తున్నాడు, ఆకాశాన్ని పిలుస్తున్నాడు రండని. ఏమో భూమి ఆకాశం ఎలా సమకూరుస్తాయండి? దాసుకు చెప్పామనుకోండి, దాసు మరి నాన్న యేసుదాసు అంకనగూడెంలో మన వాళ్ళందరూ చెప్పు, వాళ్ళందరినీ తీసుకురా అంటే, దాసుకు నోరుంది కాబట్టి, దాసు 4 మాటలు వింటున్నాడు కాబట్టి వెళ్ళి పిలుచుకొస్తాడు, తీసుకొస్తాడు. ఏమండి? అలాగే శ్రావణుకి చెప్పాను అనుకోండి, శ్రావణుకు నోరుంది కాబట్టి వింటున్నాడు కాబట్టి వెళ్ళి చెప్తాడు, తీసుకొస్తాడు. జ్ఞానసుందరు చెప్పామనుకో అది అంతే. పృథ్వీకి చెప్పామనుకో అలాగా, శీలు గారు చెప్పామంటే అలా, రంగబాబుకి చెప్పామంటే అలా చేస్తాడు. మరి ఆకాశాన్ని భూమిని పిలుస్తాడంటే సమకూర్చమని. ఆకాశం భూమి ఎలా సమకూరుస్తుంది? ఈ మాటలు వింటుంటే నిజంగా ఎంత మహాజ్ఞానం అండి. మనుషులు రాసిన మాటలు కావండి ఇవి. అంటే సమకూర్త, ఆకాశం భూమి కూడా సమకూరుతాడు. సమకూర్తి ఎలాగా? సువార్తను ప్రకటించి. నీకు నోరున్నా నువ్వు మాట్లాడవు, కానీ నోరు లేకపోయినా ఆకాశం భూమి దేవుని మహిమను, దేవుని పాఠాలు వివరిస్తున్నాయన్న ఎన్ని రెఫరెన్స్లు నేర్చుకున్నాం చెప్పండి. మనం ఎన్ని రెఫరెన్స్లు నేర్చుకున్నాం చెప్పండి? ఎక్కడ నేర్చుకున్నాం? కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం చూడండి. అక్కడే ఉంది. 50వ అధ్యాయం 5వ వచనం కింద ఉంది ఒక మాట, ఆకాశం ఆయన నీతిని తెలియజేయుచున్నదంట. చూడండి, ఆకాశం అట ఏంటి? దేవుని నీతిని తెలియజేయుచున్నదన్న చూడండి, అక్కడ కిందే ఉంది ఆ మాట. అంటే ఆకాశం కూడా మనకి దేవుడి నీతి, దేవుడు రాజ్య సువార్తను ప్రకటిస్తుందా? నీతి అంటే ఏంటి? ఆయన మాట, ఆయన సువార్త, ఆయన సువార్త, ఆయన నీతి. ఆకాశం చెప్తుంది ప్రతినిత్యం నీకు తన పని తాను చేసుకుంటూ. ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఎలా చెప్తున్నాను, ఆకాశం తన పని తాను చేసుకుంటూ నిత్యము దేవుని పని, దేవుని సువార్తను ప్రకటిస్తుంది. నువ్వేం చేస్తున్నావు? అందుకే నికార్సైన ఆకాశాన్ని భూమిని సాక్షులుగా పెట్టండి నీ మీద. నువ్వు మామూలుడు కాదు కదా. నీ పొద్దున బొంకుతావు, నువ్వు బొంకటం అలవాటు మనిషికి. అందుకే చెప్పాడు ఇశ్రాయేల్ గురించి, వారు నా ఎదుట బొంకుచు ముఖస్తుతి చేసిరి అని ఉంటుంది. ఎక్కడ? 78వ కీర్తన ఉంటుంది. తర్వాత ఇంటికి వెళ్ళిన చదువుకోండి. వచ్చిన విధానం కరెక్ట్గా గుర్తు రావట్లేదు, చివరి వచనాల్లో ఉంటుంది. 78వ కీర్తనలో వారు నా ఎదుట బొంకుచు ముఖస్తుతి. ఎవరికి కావాలరా నీ ముఖస్తుతి? ఎవరి ముందు యాక్ట్ చేస్తావు నువ్వు? ఉదయ భాస్కర్ ముందు యాక్ట్ చేయొచ్చు, మనుషుల ముందు యాక్ట్ చేయొచ్చు. నువ్వు బొంకటం, నీ ముఖస్తుతి చేయటం దేవుడి ముందే నీ వేషాలు.
అందుకే ఆకాశాన్ని పెట్టాడు నీ ముందు ఆకాశాన్ని భూమిని పెట్టాడు. ఎక్కడ తప్పించుకుంటావు నువ్వు? ఎక్కడ అబద్ధం ఆడతావు? ఎక్కడ మోసం చేస్తావు? ఎక్కడ మాయ చేస్తావు నువ్వు చెప్పు? బాగుందా? బాగుంటుంది, ఇంకా బాగుంటుంది, ఇంకా ఎదరికెళ్తే ఇంకా బాగుంటుంది. తుప్పు వదిలిపోద్ది, మన తుప్పంత వదిలిపోద్ది ఈ పాఠం అంతిన తర్వాత. ఏం చెప్తున్నావు చూడండి తర్వాత 19:1 కీర్తన గ్రంథం 19:1 ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనులను ప్రచురము చేయుచున్నవి. పగటికి పగలు బోధ, అంటే పగల బోధ చేస్తా నీకు, గ్యారంటీకి చేస్తా నీకు బోధ, ఎప్పుడు చేస్తానే ఉంటుంది. నువ్వు అనుభవిస్తున్నావు పగల్ని, కానీ అది పాఠం చెప్పేది మాత్రం నువ్వు వినవు కదా, నువ్వు పట్టించుకో. సృష్టి అంతా నీ కోసం ఎందుకు పనిచేస్తుందో ఏం చెబుతుందో నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు అంతే. అందుకే ఒక అద్భుతమైన అంశాన్ని సమాజంలో ప్రవేశపెట్టాను మేము. ఏంటో తెలుసా? పుట్టించిన వాడిని పట్టించుకొని ప్రపంచం అని. పట్టించుకోవట్లా, వెళ్ళు అలాగే వెళ్ళు, పట్టించుకోకుండా వెళ్ళు. ఒకనొక రోజు ఆయన కూడా పట్టించుకోవడం మానేస్తారు, గోతికి వెళ్ళిపోదు. కానీ తర్వాత ఏం చెప్తున్నాడు? రాత్రికి రాత్రి జ్ఞానము, ఏం చెప్తున్నాడు? రాత్రికి రాత్రి జ్ఞానము అంటే రాత్రి జ్ఞానం చెప్పుద్ది, పగలు చెప్పుద్ది, ఆకాశం చెప్పుద్ది, భూమి చెప్పుద్ది. అంటే ఈ భూమిని ఆకాశాన్ని ఎందుకు పిలిచాడు దేవుడు అంటే, వారికి మీరు చెబుతున్నారు కదా, పాఠాలు చెబుతున్నారు కదా, నా పిల్లల్ని నా దగ్గరికి చేర్చండి, నా దగ్గరికి చేర్చండి, నా దగ్గరికి చేర్చండి. నేను చెప్పాలి, వాళ్ళకి న్యాయం చెప్పాలి. మిమ్మల్ని తీసుకుంటాను నేను, మీ స్టేట్మెంట్ని తీసుకుంటాను నేను. ఎవరి స్టేట్మెంట్ తీసుకుంటాడట? సృష్టి స్టేట్మెంట్ తీసుకుంటాడు. ఎందుకంటే మనలాగా మోసాలు లేవు సృష్టిలో, మనలాగా అబద్ధాలు లేవు సృష్టిలో, మనలాగా మాయ లేదు, ఏమండి ఏమీ లేదు సృష్టిలో. ఉన్నది ఉన్నట్టుగా చెప్పుద్ది అంతే. అది దేవుడికి భయపడేది సృష్టి, మనుషులకు భయపడేది కాదు సృష్టి. మనుషులకు సేవ చేసేది సృష్టి, దేవునికి భయపడేది సృష్టి, దేవునికి లోబడేది సృష్టి. నీకు లోబడుతుందంటే ఎవరిని బట్టి తెలుసా? దేవుణ్ణి బట్టి గుర్తుపెట్టుకోండి. నువ్వేదో నేనేదో ఓడబొడిచావని కాదు నీ ముక్కుల్లో గాలి వచ్చేది, దేవునిని బట్టి. ఆయన పిల్లలం కాబట్టి, ఆయనకు ఆటుకున్న పనది కాబట్టి. అర్థమవుతుందండి? ఇంకేం చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఏమండి 76 కీర్తన 9వ ఏమేమి ఎలా భయపడుతున్నా చెప్తున్నా చూడండి. 76 కీర్తన 9వ కీర్తన గ్రంథం 76:9 దేశములో శ్రమ నొందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునప్పుడు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి. ఎవరు భయపడుతుందట? భూమి మీద నువ్వెంత అండి, నువ్వెంత నేను చెప్పండి. భూమి మీద నువ్వెంత నేనెంత? అసలు భూమి మీద మనుషులు చూస్తుంటేనయ్యా, నీ ఆకాశ నక్షత్రాలను చూస్తుంటే అసలు మనిషి ఏ పాటివాడు అన్నాడు ఒకనాడు కీర్తనాకారుడు దావీదు గారు. 6 అడుగులు 5 అడుగులు మనిషి అండి. ఏమంటే ఇక్కడి నుంచి నేను ఫ్లైట్ ఎక్కానండి, బెంగళూరు వెళ్తే ఫ్లైట్ ఎక్కాను. కొంచెం లెక్క పైకి లేకంగానే కింద ఎవరు కనపట్లేదండి, పెద్ద పెద్ద బిల్డింగ్లు చీమల్లా కనపడుతున్నాయి కొద్ది దూరం వెళ్ళంగానే. అంటే భూమి మీద ఉన్న మనిషి ఎంత అండి? నలుసు, నల్లిలా అంటోళ్ళం, నల్లి. మనమెంత, మన బతుకెంత చెప్పండి ఒకసారి. భూమి ఎంత ఉంది? భూమి చేసే పనేంటి? నిత్యము అలుపు లేకుండా పనిచేస్తుంది. అలాంటి భూమే ఏం చేస్తున్నట? దేవునికి భయపడుచున్నది భూమి. నువ్వు భయపడుతున్నావా? మరి నువ్వెంతున్నావు అని భయపడలేదు చెప్పు. నువ్వేం చేస్తావు? నువ్వెంత, నేనెంత, మన బ్రతుకులు ఎంత అండి? మనవెందుకు దేవుడికి భయపడలేదు చెప్పండి? భయపడుతుంది. ఎందుకు భయపడిందో తెలుసా? రాజ్య సువార్త సృష్టి విందు గనక, దానికి దేవుడు అంటే ఏంటో అర్థమైంది గనక, ఈ మాటను తప్పించి బ్రతికితే తర్వాత దేవుడు వేసే శిక్ష ఏంటో వాటికి తెలుసు గనక భయపడుతుంది భూమి. కానీ మనిషికి భయం ఉందా చెప్పండి? ఆలోచించండి ఒకసారి. తర్వాత ఇంకో వచనం చూడండి, 77:16 దేవా, కీర్తన గ్రంథం 77:16 దేవా, జలములు ఏంటి నీరు చూస్తుందా? నీళ్ళకి ఎక్కడ కన్ను ఉన్నాయి తెలియదు కదా. ఆ నీటిలోకి వెళ్ళిపోయి రకరకాల కార్యక్రమాలు చేస్తాడు వీడు. ఏమంటే ఆ నీటిలోకి వెళ్ళిపోయి నేరాలు చేయటం, కిందకి వెళ్ళిపోయి ఎవడో చోట నీటిలోకి వెళ్తే ఎవడో కనపడ్డు కదా. కానీ నీటికే కళ్ళు ఉన్నాయన్న సంగతి ఆడిది లేదు పాపం. ఎందుకంటే బైబిల్ ఎవడో చెప్పలేదు కదా. ఇలాంటి పాఠాలు కూడా ఎవడో చెప్పే బోధకుడు కూడా లేదు కదా. ఏమండి? అందుకే నీటిలోకి వెళ్ళినా అక్కడ కూడా నీటికి కళ్ళు ఉన్నాయి. నువ్వు బంకర్లోకి వెళ్ళిపోయినా అక్కడ వాటికి కళ్ళు ఉన్నాయి. గుర్తుపెట్టుకో, నువ్వు తప్పించుకోలేవు. అంటారు చూడు,
ఎవడో చెప్తాడు సినిమా హీరో డైలాగ్, తప్పించుకోలేవు అంటాడు చూడు. అట్ట ఎక్కడ తప్పించుకుంటావు? దేవుడి దగ్గర నుంచి, నువ్వు సృష్టి నుంచి తప్పించుకోలేవా? నీ నుంచి తప్పించుకోవటానికి ఎంత? తర్వాత ఏమన్నాడు? జనములు నిన్ను చూసి దిగులు పడను. ఎందుకు దిగులు వచ్చేసినట్టు నీటికి? అమ్మో, తండ్రి ఎప్పుడు ఆజ్ఞిస్తాడో భయం, వాటికి భయం, దిగులు. ఎందుకంటే మనుషులు చూస్తే దారుణంగా మారిపోతున్నారు. వాళ్ళకే నేను దాహం తీరుస్తున్నాను, దిగులు వచ్చేసిందట, వాటికి బాధ వచ్చేసిందట. తర్వాత అగాధ జలములు గజ గజ గజలాడి, నేల కూడా గజగజలు ఆడిపోతాయా? గజగజలు ఆడిపోతాయి. భూమే కాదు, ఆకాశమే కాదు, ఏదైనా గజ గజలాడిపోతాయి గనక హిమమా అంటాడు 148వ కీర్తన. చూడండి, 148వ కీర్తన చదివితే ఇంకా బాగా అర్థం అవుతుంది. 148వ కీర్తన 8వ వచనం చూడండి ఒకసారి, ప్రియమైన దేవుని పిల్లలారా. 8వ వచనం, అగ్ని వడగండ్లులారా. ఏమండి? అగ్ని వడగండ్లారా. ఏమండి? అగ్ని వడగండ్లారా. అగ్ని వడగండ్లు హిమమా. అగ్ని అంటే తెలుసు, ఏ రూపం? అగ్ని పర్వతాలే కావచ్చు. ఏమంటే అగ్ని అంటే మనందరికీ తెలుసు. హిమమా అంటే మంచు. వడగళ్ళు అంటే తెలియదు కదా. అప్పుడప్పుడు నేను బుర్ర పగల కొడతా చూడు. అప్పుడప్పుడు ఇంకా మన బుర్ర పగలదా, పగలగొట్టే రోజులు ఉన్నాయిలేండి. ఇంకా కొంతమందికి పగులుతున్నాయి, మనకి పగిలిపోయే రోజులు ఉన్నాయి. ఆవిరి అంటే, ఆవిరి అంటే నీటిలో జరుగుతుంది, అదే మేఘాలు. ఆవిరి, ఆయన ఆజ్ఞ నెరవేర్చు. ఇంతకు ఏంట్రా ఈ మాయిదారు తుఫాను ఇప్పుడే పడుతుందంటే నీకు తెలియదు, దేవుడే పంపించాడు. ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. ఎందుకంటే ఏ వానతో అయితే పంటలు పండించుకుంటున్నావో, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతికితే రావద్దా తుఫాను? ఇప్పుడు నీ తుక్కు రేకపోవటానికి రావద్దా తుఫాను? నీ బుర్ర పగల కొడతానికి రావద్దా ఈ వడగండ్లు? ఆలోచించండి ఒకసారి. అందుకే చెప్తున్నాడు, ఆయన ఆజ్ఞ నెరవేర్చు తుఫాను. వాటికి ఆయన కట్టడ నియమించాడు, ఏవి వాటినవి అతిక్రమించేందుకు. రాజ్య సువార్త వింటున్నాయి కాబట్టి. రాజ్య సువార్త ప్రకృతికి ఎందుకో జాగ్రత్తగా ఆలోచించండి, మీకు అర్థమవుతాయి ఈ మాటలన్నీ కూడా. ఇంకా బోల్డని మాటలు. నదులు చప్పట్లు కొడుతున్నాయట దేవుడు. నదులు చప్పట్లు, నదులకి ఎక్కడ చేతులు ఉన్నాయండి? నదులు చప్పట్లు కొడతాయా? కొడతాయి, అప్పుడప్పుడు కొడతాయి. అవి చప్పట్లు కొడితే నువ్వు బతకలేవు, నేను బతకలేను. అప్పుడప్పుడు చప్పట్లు, అప్పుడప్పుడు చూపిస్తాడు, చప్పట్లు కొడతాం, అప్పుడు తప్పడు అయిపోద్ది మనకి. తర్వాత ఏం చెప్పాడు? ఇంకా ఇంకా అయిపోయింది, అది అయిపోయింది. ఇంకా ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అక్కడక్కడ కొన్ని రెఫరెన్స్లు నేను చెప్తున్నాను, ఇంకా బోల్డ్లు ఉన్నాయి. ఇక సింహగర్జన చదివితేనండి, సింహగర్జనలు ఇచ్చాడండి ఈ పాఠంలో రెఫరెన్స్లు. బాబోయ్, అన్ని రెఫరెన్స్లు ఎక్కడ నుంచి తీసాడు ఆయన? బోల్డ్ అని రెఫరెన్స్లు ఉన్నాయి అందులో. ఈ పుస్తకంలోనే బోల్డ్ అని ఉన్నాయి. ఇవన్నీ రాయక్కర్లేదులేండి, మళ్ళీ భయపడకండి. కొన్ని బాగా మైండ్లో పెట్టుకోండి. కొన్ని పరీక్షలో రాయండి. అన్నీ మైండ్లో పెట్టుకోండి, కొన్ని పేపర్ మీద పెట్టండి. విషయం అవగాహన రావాలి మనకి. విషయం ముందు ఏ రావాలి? సబ్జెక్ట్ మీద అవగాహన రావాలి. అందుకే చెప్తున్నాను మీకు, పరీక్ష రాసే ప్రతి ఒక్కరు కూడా, సమాజంలోకి క్రైస్తవులకు వెళ్ళి మీరు అందరూ కూడా సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. మీరు అవగాహన ఉంటే ఎలాగైనా చెప్పొచ్చు. మనం అవగాహన రాకుండా అప్పటికప్పుడు వచ్చి చెప్పేస్తే కుదరదు. ఎవరు నేను అడిగారు, అప్పుడప్పుడు చూసి చెప్పేస్తాను, కుదురుద్దా? వద్దండి. అందుకే సబ్జెక్ట్ మీద బాగా అవగాహన పెంచుకోండి. 1కి 10 సార్లు వినండి, 1కి 10 సార్లు చదవండి, అవగాహన పెంచుకోండి. ఎగ్జామ్ రాయండి, ఈజీగా రాస్తారు మీరు. ఎవరికైనా చెప్పండి, ఈజీగా చెప్పగలరు మీరు. వస్తానంటే రెఫరెన్స్ లేక. తర్వాత ఏం చెప్పాడు చూడండి అక్కడ. భూమి ఎన్నాళ్ళు అంటే, భూమికి దుఃఖం ఉందా? భయం ఉంది, బాధ ఉంది, దుఃఖం ఉంది, బోధ చేస్తుంది. సృష్టిలో ఉన్నాయి చూడండి వాటి పనులు. ఎన్నాళ్ళు దుఃఖించాలి? దున్నుకుంటున్నావు, పంటలు పండించుకుంటున్నావు, నీ ప్రవర్తన మారకపోతే, నీ బ్రతుకు మారకపోతే భూమి ఎన్నాళ్ళు దుఃఖించాలి? భూమి నీకు పాఠం నేర్పిస్తుంది. నోరున్న మనుషులు చెప్పినా నీకు అర్థం కావట్లేదు, నోరు లేని ఈ సృష్టి పాఠాలు చెప్పినా నీకు అర్థం కావట్లేదు. ఇప్పుడు భూమి ఏం చేస్తుంది? దుఃఖిస్తుంది. అదే ఇర్మియా గ్రంథం 51:29 వచనం. అదే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 29వ వచనం చూడండి. భూమి కంపించుచున్నది, నొప్పి చేతది గిజగిజలాడుచున్నది. నొప్పి, భూమికి నొప్పి వచ్చిందట. భూమికి నొప్పి వచ్చేసిందట. వీడికా తండ్రి, వీడికా మేము పంట ఇవ్వాలి, వీడికా వెక్కుతున్నాడు తండ్రి వీడు, కానీ నీ మాట వినట్లేదు. దొన్నపోతులో తిరుగుతున్నాడు తండ్రి వీడు, వీడికా తండ్రి మేము లోబడాలి అని అడుగుతుంది. భూమి ఇట్ట గజ్జ 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 గజ్జలాడిపోతుందట నొప్పి చేత. ఏమండి ఏం చేస్తుందో తెలుసండి? పిండి తల్లి పాలు ఆగిపోతే ఇంకా పాలు అవుతాయి. ఎలా అయితే స్తన్యం నుంచి రక్తం వచ్చేస్తుందో, ఈరోజు భూమి సారాన్ని పోగొట్టేసాడు మనిషి. లాభాల మీద లాభాలు, బస్తాల మీద బస్తాలు పండించాలని 1000 కూడని ఎరువులన్నీ భూమి మీద వేసేసాడండి.
నొప్పి వచ్చేస్తున్నట్టు భూమికి ఇటు చేసే పనులకి, కార్యక్రమాలకి, స్వార్థం కోసం చేసే కార్యక్రమాలకి. తర్వాత మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సకల జనులారా ఆలకించండి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినండి, ప్రభు యొగ్గు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. వాళ్ళందరి మీద సాక్ష్యం చెబుతున్నాడు. ఎందుకు? అందుకే భూమికి చెబుతున్నాడు, నువ్వు సాక్ష్యం పలకాలి, నువ్వు చెప్పాలి, భూమిలో సమస్తం వినాలి. మీకా 1:2. మీకా 1వ అధ్యాయం 2వ వచనం అది. అలాగే 6వ అధ్యాయం చూడండి, 6వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. యెహోవా సెలవిచ్చు మాట ఆలకించండి. 6వ అధ్యాయం 1వ వచనం కదండి. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యము పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరము వినబడనివ్వు. కొండలుంటాయి, పర్వతాలుంటాయి, నదులుంటాయి. ఏంటండి ఇదంతా? నదులు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, ఆకాశం, భూమి, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, పగలు రాత్రి, అన్నీ కూడా సాక్ష్యం పలుకుతాయండి మన మీద, సాక్ష్యం. ఇది ఎంత ఏసీబీ చెప్పండి, ఇది ఎంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పండి మీరిక. మన వ్యవస్థలు ఏం పనిచేస్తాయండి వాటి ముందు? మన వ్యవస్థలు ఏం పనిచేస్తాయి? సాక్ష్యం అంటే సృష్టికున్న ఇంకో ప్రధానమైన పని ఏంటంటే, రాజ్య సువార్త ఈ ప్రకృతికి ఎందుకంటే నీ మీద సాక్ష్యం పలకాలి. నువ్వు పుట్టిన కానీ చచ్చేంత వరకు చేసిన ప్రతి కార్యక్రమాన్ని దేవుడు డిస్ప్లే చేయమన్నాడు అనుకో. చెప్పు, దావీదు ఏం చేసాడు చెప్పని నన్ను అడిగారు అనుకోండి, నేను కొన్ని చెప్తానేమో, కొన్ని మర్చిపోతాను, కొన్ని నేను మడత పెడతా, కొన్ని మడతా, నాకు అనుకూలం చెప్పుకుంటా. కానీ సృష్టిని ఒకసారి డిస్ప్లే చేయనానని అనుకో, పుట్టిన కానీ చచ్చేంత వరకు వేస్తాడు నీ ప్రతిభ. నువ్వేం చేశావో, నీ కార్యక్రమాలేంటో, నీ ఘోరాలేంటో, నీ నేరాలేంటో వస్తూనే ఉంటాయి. బాబో ఆపే బాబా నువ్వే అంటావు. దేవుడికి అది ముందు ఆపే నాయన, నాకు ఇవ్వాలి చెక్ చేసే నాయన, ఎందుకులే కానీ ఒప్పేసుకుంటావు. ఇంక ఒప్పుకోక ఏం చేస్తావు నువ్వు? అందుకు రాజ్య సువార్త ప్రకృతికి అవసరం. గుర్తుపెట్టుకోండి. ఇంకా 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 బోళలు ఉన్నాయండి. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి ఒకసారి. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. గోడల్లోని రాళ్ళు చెప్పాను కిందాక. ఏ గోడల రాళ్ళు? ఈ గోడలు ఇటుకలు ఉన్నాయి. ఏ గోడలో? ఈ గోడలు ఇటుకలు ఉన్నాయి, తెలుసా మీకు? ఇటుకలు ఉన్నాయి. ప్లాస్టింగ్ చేసేసాం కనపడదు అనుకున్నావేమో నువ్వు. అవి చూస్తున్నాయి ఇప్పుడు మనల్ని ఇటుకలు. నన్ను చూస్తున్నాయి, మిమ్మల్ని చూస్తున్నాయి. మళ్ళీ చూడటమే కాదు, నీ మనసులో ఏముందో కూడా వాటికి తెలుసు. మళ్ళీ దూలాలట. ఏం దూలాలు? మామూలుగా పాతకాల దూలాలు. ఇప్పుడు వాటిలో ఓసలు ఉన్నాయి. 16 mm, 14 mm, 12 mm, 8 mm చూసావా? అవి దూలాలు అనుకో, అవి కూడా నేను చూస్తాయట. చూడండి, మొర్ర పెడతాయట, కేకలేస్తున్నాడు, బాబోయ్ దౌర్భాగ్యుడు, బాబోయ్ నేరం చేస్తున్నాడు, బాబోయ్ చూడలేకపోతున్నాం అయ్యా, చూడలేకపోతున్నాం. ఆగు కొంచెం మారతాడేమో ఆగని తండ్రి అంటున్నాడు ఒక పక్కన. ఏమండి? కానీ మాత్రం బాబోయ్ని మొరపెట్టేస్తున్నాయి. చూడలేకపోతుంది సృష్టి. నీ మాయ, నీ మోసం, నీ కపటాన్ని చూడలేకపోతున్నాయండి. గోడలు రాళ్ళు ఇటుకలు చూడలేకపోతాయి. ఈ ఇటుకలు బాగాలేదండి, బాగా కాలేదండి, బాగా స్ట్రాంగ్గా లేవండి. మైలువరం ఇటుకలు అయితే నీ బుర్ర బాగా చిత్తగొడతాయండి. మైలువరం ఇటుకలు కావాలా? లేకపోతే ఏంటది మాచివరం ఇటుక కావాలా? అయ్యప్పరా అయ్యే తీసుకురా. ఇటుక బాగలేదా? నువ్వు బాగలేదురా, నువ్వు బాగాలా, నేను బాగాలా. అర్థమైందండి? అది ఇంకా చూద్దాం. ఇంకా మార్కు సువార్త 6వ అధ్యాయం 11, 12. కొత్త నిబంధనలోకి వెళ్దాం. ఇప్పుడు దాకా పాత నిబంధనలో చెప్పాడు కదా, కొత్త నిబంధనలోకి వెళ్దాం. ఇప్పుడు చెప్తున్నాడు చూడండి, కొత్త నిబంధనలో చెప్తున్నాడు 6వ అధ్యాయము మార్కు సువార్త 11, 12 వచ్చినాడు. ఏం చెప్తున్నాడు? ఏ స్థలమందైనను వెళ్తున్నారు. ఏమండి వెళ్ళమంటున్నా? ఏమండి కొంతమంది అంటున్నారు, ఏమండి వాళ్ళ ఇంటికి వెళ్తేనండి మా మాట వింటలేదండి, మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారండి? సరే ఓకే, అయితే నీకు వచ్చిన ప్రతి ప్రశ్నకి యేసుప్రభు సమాధానం చెప్తాడు కదా. ఖచ్చితంగా చెప్తాడు. ఏం చెప్తున్నాడు చూడప్పుడు, ఏ స్థలమందైనను జనులు మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుంటే మీరు అక్కడి నుంచి ఎందుకేనో నువ్వు వింటావా అంటావా? అనుకో వచ్చేయి. వింటలేదు నీ మాట. పాపం ఏం చేస్తా, సృష్టి మెగలకుండా కూర్చుంది, దేవుడు అలా చూస్తున్నాడు. నీకేం రోగం? వచ్చేయి నువ్వు కూడా.
అందుకే చెప్తున్నా అక్కడ ఏమని, అక్- వారి మీద సాక్ష్యముగా ఉండుటకు మీ పాదముల కింద ధూళి దులిపొచ్చాడు అన్నాడు. ఏం దులపాలట? రేపు పొద్దున వేస్తాడు, పిక్చర్ వేస్తాడు. వేసినప్పుడు ఆ రోజు పలానా ధన్యం మీ ఇంటికి వస్తే, పలానా స్వర్ణమ్మ మీ ఇంటికి వస్తే, పలానా రంగబాబు మీ ఇంటికి వస్తే, పలానా వెంకటేశ్వరరావు మీ ఇంటికి వస్తే ఏమన్నారో నువ్వు? నేనేమన్నానండి? మంచిలు ఇచ్చానండి, నేను ఏమనలేదండి అంటావు నువ్వు. కానీ ధూళి నువ్వు దులిపావు చూసి, ధూళి ఈడే ప్రభు, ఈయన్ని మాత్రం వదిలిపెట్టద్దు, ఈడే ఆ రోజు అన్నది ఈడే అని ఎవరు సాక్ష్యం చెప్తాయట? ధూళి. అంటే నీ పాదాల కింద ఉన్న ధూళి కూడా చెప్పుద్దా? అంటే ధూళికి కూడా పాఠం అవసరమా? అవసరం, బాగా అవసరం. ఎందుకు అవసరం? నీ మీద సాక్ష్యం చెప్పాలిగా మరి, అందుకు అవసరం. అలాగే రోమపత్రిక 8వ అధ్యాయం పెద్ద పాఠం అండి, ఇది చాలా పెద్ద పాఠం. అయినా నేను చాలా కుదించి చెప్పుకుంటూ వెళ్తున్నాను, మీకు రెఫరెన్స్లు తగ్గించుకుంటూ కోసి. రోమపత్రిక 8వ అధ్యాయము 19వ వచనం బాగా మైండ్లో పెట్టేసుకోండి పాఠాన్ని మీరు. ఇప్పుడు చెప్తున్నా చూడండి. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు, రోమపత్రిక అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక 8వ అధ్యాయం 19వ వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఎవరి ప్రత్యక్షత కొరకు? దేవుని కుమారులు. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరి కుమారులు? మీరు అందరూ దేవుని కుమారులమే. కానీ ఆయన కొడుకులా బతకం, ఆయన కుమార్తెలా బతకం, పేరుకు మాత్రం దేవుని కుమారులు. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశ. ఎందుకు ఆశ? తేరి చూచుచున్నది. కనిపెడుతుంది నిన్ను కనిపెడుతుంది. జాగ్రత్త, నిన్ను కనిపెట్టేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నావేమో. ఇక్కడి నుంచి చర్చిలోంచి వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు రాలేదంటే మాయ మాటలు చెబుతున్నావేమో నువ్వు. నిన్ను సృష్టి కనిపెడుతుంది, దేవుడు కన్ను నిన్ను చూస్తుంది, నీ పాదాల కింద ధూళి నిన్ను కనిపెడుతుంది. నువ్వేం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో గుర్తుపెట్టుకో. ఓ సోదరా, ఓ సోదరి, తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. ఊరకే అబద్ధం, ఊరకే మాయ, ఊరకే మోసం, ఊరకే సాకు చెబుతావా దేవుడి దగ్గర రావటానికి? ఏం చేస్తున్నట? కనిపెట్టుచున్నది. ఎక్కడ దేవుడు కుమారులు? ఎక్కడ దేవుడు పనిచేస్తున్నాడు? ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు పని చేస్తున్నాడు. వీడు దేవుడి మాటలు చెప్తున్నాడు లేదా? నువ్వు చెప్పి తప్పించుకోవచ్చు, కానీ సృష్టి నిన్ను వదిలిపెట్టదు. గుర్తుపెట్టుకో, సృష్టి నిన్ను వదిలిపెట్టదు, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నీ పాదాల కింద ధూళి కూడా నిన్ను వదిలిపెట్టదు, గుర్తుపెట్టుకో. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి, ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. కోత కోసేది ఏంటనుకుంటున్నారు? యుగ సమాప్తిలో ఎవరనుకుంటున్నారు? విత్తనములు విత్తువాడు ఆయన, పొలం లోకం అన్నాడు యేసుప్రభు. అన్నాడా? పొలం లోకం, గురుగులు సాతాను సంబంధాలు. సాతాను పెట్టేసి వెళ్ళిపోయింది. మంచి విత్తనాలు ఉన్నాయి, కోత కోసేది ఎవరో తెలుసా? ఈ సృష్టి, దేవదూతలే. అవే సాక్ష్యం పలకాలి. అందుకే వాటికి రాజ్య సువార్త వినబడుతుంది. వింటాయి, సువార్త వింటున్నది, నీ మీద సాక్ష్యం పలకాలి. కాబట్టి నిన్నేంటో నువ్వేంటో క్లారిటీగా చెప్పాలి. కాబట్టి సృష్టి అంతా కూడా ఈ సువార్త వింటుంది. అట్ ది సేమ్ టైం నీకు పాఠాలు కూడా బోధించాలి. కాబట్టి పాఠాలు చెప్పాలి, నీ మీద సాక్ష్యం కూడా చెప్పాలి. కాబట్టి రాజ్య సువార్త ప్రకృతిగా అంటే ప్రజలకి ప్రకృతి కూడా అవసరమే. అందుకే ఈ పాఠం పుట్టింది. ఇంకా కొన్ని వచనాలు మనం చూసుకున్నట్టయితే మచ్చుకి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఈ రెఫరెన్స్లు నోట్ చేసుకోండి త్వరగా. 4వ అధ్యాయం 9వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మేము లోకమునకు అంటాడు చూడు, మేము లోకమునకును దేవదూతలకును మనుష్యులకును వేడుక. అంటే సువార్త ప్రకటిస్తున్న పౌలు గారు కానీ వాడి బృందం కానీ అక్కడ ఉన్న మనుషులకే కాదంట, లోకానికే కాదట. ఏమండి? దేవదూతలకు కూడా వేడుకట, పండగట వాళ్ళకి. అంటే మనం సువార్త ప్రకటిస్తుంటే, మన దేవుడు కార్యక్రమాలు చేస్తుంటే, ఏమండి రాజ్య సువార్త అంతా అందిపోతుంటే అవి విని సృష్టికి పండగ. నీకు సువార్త అంటే నీకు దండగ, అంతే కదండి. దేవుడి మాటలు చెబుతుంటే
చెప్తాక మీరు సిద్ధంగా ఉన్నా అన్ని ప్రణాళిక చెప్పినా మీకు పట్టదు కదండి, మీకు దండగా. కానీ సృష్టి పండగ, వేడుక, వాటికి వేడుక. మేము వేడుకగా ఉన్నాం. మీరు కూడా సువార్త ప్రకటిస్తుంటే, దేవుడి కార్యక్రమాలు చేస్తుంటే సృష్టి అంతా పండగ చేసుకుంటుందండి. తెలుసా మీకు? దేవుడికి కూడా పండగే. మీరు పండగ చేస్తున్నారా? పండగ దేవుడికి పండగ చేస్తున్నారా? లేదండి, క్రిస్మస్ చేస్తామండి, కాబట్టి భస్మ బుధవారం చేస్తామండి, కాకపోతే ఏమంటే లెంట డేస్లు చేసి ఈస్టర్ చేస్తామండి. కానీ దేవుడికి కావాల్సిన పండగ ఏంటో తెలుసా? సృష్టికి కావాల్సిన పండగ ఏంటో తెలుసా? నువ్వు పని చేయటం కావాలి, నీ బ్రతుకు మారటం కావాలి. అది దేవుడికి పండగ, సృష్టికి పండగ. తర్వాత పేతురు గారు రాసిన మొదటి పత్రిక, పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 12వ వచనం. పరలోకము నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా ఇప్పుడు మీకు తెలపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు మాత్రమే కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. చూడండి, దేవదూతలట ఇట్టి కార్యములను తొంగి చూడగోరుచున్నాయి. దేవదూతలు అంటే సృష్టి అని చెప్పాను. పరలోకంలో కూడా దేవదూతలు ఉన్నాయి, అంటే పుట్టినవి. అవన్నీ కూడా మన దేవుడి కార్యక్రమాలు చేస్తుంటే, సువార్త ప్రకటిస్తుంటే, సత్య సంబంధమైన కార్యక్రమాలు చేస్తుంటే, మీరందరూ కూడా ఈ లోకానికి మంచి మంచి సంగతులు చెబుతుంటే, ఏమండి, అట్లాంటి కార్యక్రమాలు చేసేవాళ్ళు తొంగి చూస్తున్నాయట, తేరు చూస్తున్నాయట. ఎంత బాగుందండి, ఎంత బాగుందండి. అందుకే చెప్పాడు, రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై సాక్షార్థమై నువ్వు మారతావా తవ సంగతే, సాక్షార్థమై. ఇది ఖచ్చితంగా రెఫరెన్స్ కోడ్ చేయాలి. 24:14 మత్తయి సువార్త 24:14. అది ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. సాక్షార్థమై ప్రకటింపబడుతుందంటే సాక్ష్యం మరి ఇన్ని వినాలి కదా, సృష్టి వినాలి కదా, రాజ్య సువార్త ప్రకృతి కూడా కావాలి కదా సాక్షార్థంగా. అందుకే ప్రకటింపబడుతుంది. ఇంకా చివరిగా ఏమండి, ఎఫెసీయులు రాసిన పత్రిక, లాస్ట్ రెఫరెన్స్ ఎఫెసీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8-11. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8-11 వచ్చిన కలిసి ఉంటాయి చూడండి. ఏమండి, 3వ అధ్యాయము 8-11 వచ్చిన, దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పం. మన దేవుడట యేసుక్రీస్తును భూమి మీదకి పంపి తన యందు ఒక ప్లానింగ్ చేసాడట, ఒక నిత్య సంకల్పం చేశాడట. నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకు, చూడండి ఒక పాయింట్ అర్థొచ్చింది. పరలోకంలో ప్రధానులకు ఒక పాయింట్, అధికారులకు 2, సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానము ఇప్పుడు తెలియపరచబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయున్నెను. ఈ మర్మమును గూర్చి ఏర్పాటు ఇట్టుతో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అల్పుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడినని పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు నువ్వు ప్రకటించే సువార్త, నువ్వు ప్రకటించే ఈ రాజ్య సువార్త ఎవరెవరికి వినపడుతుందట? ఎవరెవరికి వినపడుతుందో తెలుసా? నువ్వు భూమి మీద మంచి మాటలు మాట్లాడితే అమ్మో పరలోకంలో దేవుడి దగ్గర ఉన్న ప్రధానులకు వినపడుతుంది, అధికారులకు వినపడుతుంది. అంటే రాజ్య సువార్త మొత్తం దేవదూతలన్నీ కూడా వింటున్నాయి, తొంగి చూస్తున్నాయి, తేరి చూస్తున్నాయి. వాళ్ళకి వేడుగ్గా పండగగా ఇదంతా ఉందంతా కూడా చూడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. అంటే ఇప్పుడు రాజ్య సువార్త ప్రజలకా ప్రకృతికా? అంటే ప్రజలకి రాజ్య సువార్త అవసరము, ప్రకృతికి రాజ్య సువార్త అందుతుంది, వింటుంది. ఎందుకు వింటుందంటే నీకు పాఠాలు బోధించడానికి ఒకటి, నీ మీద సాక్ష్యం పలటానికి 2. అర్థమైందా పాఠం? ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడైనా అడగండి, తర్వాత అడగండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరమందు ఆశీనులై ఉన్న మా కన్న తండ్రి, కొన్ని మంచి మాటలు మేము విన్నాం కన్న తండ్రి. విన్న మాటలు విడిచిపెట్టకుండా తండ్రి, మీ మాటల ప్రకారం బ్రతికి
సృష్టి ఎలాగైతే మీ ఆలోచనలు మీ కోరికలు తీరుస్తుందో మేము కూడా మీ పిల్లలుగా నిజమైన కుమారులుగా మీకు లోబడి మీకు భయపడి తండ్రి మీ మాట ప్రకారం తూచా తప్పకుండా బ్రతుకుతూ మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయండి. అలాగే తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకున్నారు, వారిని దీవించారు. అలాగే తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఆశీర్వదించి త్వరగా మేమందరం కూడా మీ పనిలో ముందుకు సాగే భాగ్యాన్ని అనుగ్రహించమని అర్థిస్తూ క్రీస్తు వారి పేరు ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.